ఏం వాల్మీకి మీ ఆవిడ ఇక్కడేనా? అవును, ఫస్ట్ ఫ్లోర్ జనరల్ వార్డ్. మరి రామచంద్ర గారి వైపు? వాళ్ళకేంట్రా, సెకండ్ ఫ్లోర్ స్పెషల్ వార్డ్. మీకు అబ్బాయి పుట్టాడండి. సంతోషం. చేతిలో చిల్లర లేదు, పెద్ద నోటి ఇవ్వలేను. సిస్టర్, బేబీని క్లీన్ చేసి పడుకోబెట్టు. రామచంద్ర గారికి విషయం చెప్పాలి. ఇట్స్ అ వెరీ బిగ్ న్యూస్ ఫర్ దెమ్. ఓకే ఓకే డాక్టర్. కరెక్ట్ టైం రాసుకోండి, తర్వాత జాతకాలు తేడా కొడతాయి. 12 ఫోన్ మాడుతున్నానా? అర్జెంట్ సార్. పైన రామచంద్ర గారికి బాబు పుట్టాడండి. పుడితే డాక్టర్ గారు ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. వాడు ఇప్పుడు కదలట్లేదండి. మేడం సరీక్షన్లో ఉన్నారు. మళ్ళీ చేస్తారా? డాక్టర్ గారు వాళ్ళకి బాబు పుట్టాడని ఫోన్ చేసి చెప్పేశారు సార్. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు సార్. పెద్దవాళ్ళు కదా, నేనేమన్నా చేశానంటారేమోనని నాకు భయంగా ఉంది సార్. చేసుకో. నాకు కొడుకే పుట్టాడు, వాడిని అక్కడ పడుకోపెడదాం. నేను వాళ్ళ కంపెనీలోనే పనిచేస్తున్నా, వాళ్ళ తిండే తింటున్నా, వాళ్ళు ఇచ్చిన బతికే బతుకుతున్నా. వాళ్ళ కోసం ఈ మాత్రం చేయలేనా? నా పిల్లాడిని వాళ్ళకి ఇచ్చేస్తాను. సార్, మరి మీ ఆవిడ? ఇంట్లో దీపం వెలిగితే ఒక్క కుటుంబానికే, అదే గుళ్ళో వెలిగితే ఊరంతటికి వెళ్తురే. నా బిడ్డను త్యాగం చేస్తా. ఆ దేవుడు చల్లగా చూస్తే ఏడాదికో 2 ఏళ్ళకో నాకు మళ్ళీ పుడతారు. సార్ అది కాదు. నువ్వు ఇంకేం మాట్లాడు, నా త్వర చెప్తా. సార్ తీసుకెళ్తాం, తప్పే ఉంది. కానీ అదే బాబు బతికాడు. ఇది టీ. సార్ ఈ టీ సార్ వద్దు సార్, నోర్మోయ్. వద్దు సార్, వద్దు. మీరు ఇందాక చేసిన త్యాగం సార్, ఇప్పుడు మీరు చేసిన మోసం సార్. ఏంటి మోసం? ఆ రామచంద్ర నేను ఒకేసారి ఆఫీస్లో జాయిన్ అయ్యాం. నా స్కూటర్ మీద ఆఫీస్కి వచ్చేవాడు. దశ తిరిగింది, ఏఆర్కే కూతురుని చేసుకుని ఇప్పుడు కారులో తిరుగుతున్నాడు. నేను అదే స్కూటర్ మీద ఉన్నాను. అది వాడి అదృష్టం. వీడు నా కొడుకుని పైన పడుకోబెట్టినప్పుడు ఏడవచ్చుగా, కిందకు వచ్చాక ఏడుస్తున్నాడు. ఎందుకు? ఇది వీడు దురదృష్టం. నా కొడుకు పై అంతస్తులు ఉండాలి, వాడి కొడుకు కింద అంతస్తులు బతకాలి. ఇది దేవుడు రాసిన రాత, నేనేం చేయలేదు. వెళ్ళిపో. ఇది మోసం కూడా కాదు సార్, పాపం సార్. మీ మనసులో ఎంత విషయం పెట్టుకుని మార్చారు సార్. నేను ఒప్పుకోను సార్. వద్దు సార్, ఈ తల్లిని వద్దు సార్. వాల్మీకి, నాకు కొడుకు పుట్టాడు. నీ కొడుకా కూతురా? కొడుకు. కంగ్రాట్స్. ఏమైంది?
ఏం లే కాళ్ళు పట్టేసి నీకు అదృష్టమే పట్టింది. ఆపండి. సరిగ్గా పట్టుకో. అమ్మయ్య వీడిక్కడున్నాడంటే నా కొడుకు అక్కడ ఉన్నట్టే. ఇద్దరు కూడా ఎందుకు అంటున్నావు? కోట్లు పోయి ప్యాలెస్లు పోయి అడుక్కుతుంటున్నా సరే ఆనందం ఏంట్రా? రేయ్ రేయ్, అమ్మమ్మ వాళ్ళు పచ్చడి పార్సల్ పంపారు, తీసుకురావాలి. బస్ స్టాండ్కి వెళ్ళి చావు. సస్తా ఎలా తెస్తాం? కొబ్బరికాయ, కర్పూరం, గుమ్మడికాయ ఇక్కడ లేదండి. వేసేసావు సాంబార్లో? వేసేసాను సార్. చిన్నబాబు 2 ఏళ్ళ తర్వాత అమెరికా నుంచి వస్తున్నాడు. దిష్టి గుమ్మడికాయ లేదంటే ఎలాగమ్మా? వాడేమైనా నోబెల్ ప్రైజ్ గెలిచి వస్తున్నాడా? MBA ఫైనల్ సెమిస్టర్ వదిలేసి వస్తున్నాడు. ఊరుకోండి సార్ ప్లీజ్. 3rd సెమిస్టర్. 3ఏనా? హలో, ఏరా బస్ స్టాండ్లో ఉన్నావా? పొద్దునే లేపి పచ్చళ్ళు తీసుకురమ్మన్నావు కదా. అవి పక్కన పడేసి ఒక గుమ్మడికాయ కొనుక్కుని ఏఆర్కే గారి ఇంటికి రా. ఏంటి గుమ్మడికాయ? గుమ్మడికాయే. ఏంటి ఏంటి ఇక్కడ గుమ్మడికాయ ఏంటి? ఇక్కడెక్కడ దొరుకుద్ది? సాగతీయకు, అర్జెంట్. ఏ బాబు ఆటో. మోయలేవని నిన్నే మోస్తున్నాను, ఇదా లెక్క? టీ. చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆ గేట్ ఒక్కసారి కూడా దాటినావు. ఏంటి నీ ప్రాబ్లము? అది వైకుంఠపురం రా. నీలాంటి ఎదవలకి నో ఎంట్రీ. కొన్ని జాతకాలు అంతే, వెరీ బ్యాడ్. వెళ్ళిపో. ఊళ్ళో వాళ్ళ కొడుకుల మీద ఉన్న ప్రేమ మన మీద ఉండదు ఏంటో. సార్ లగేజ్ దింపేయమంటారా? రే, ఇంత ఇల్లుంటే నీ ఆటో ఎందుకు ఎక్కుతాను రా? బాగా ఆమీర్పేట సందుల్లో బొందుల్లో దొల్లుకుండా పోదాం. అది మన రేంజ్. బావా, అమెరికా వెళ్ళాక బాగా మందు కొడుతున్నావా? ఎరగాయా? వాడు వచ్చాడు కదా, ఇద్దరు కలిపి కొట్టండి. నాకేం తెచ్చావు బావా? వాడు ఆల్రెడీ డౌన్ లో ఉన్నాడు నాన్న. ఇంకా హర్ట్ చేయకండి ప్లీజ్. మనం కదా హర్ట్ అయింది. నాన్న, మ్యాచింగ్ బ్లౌజెస్ ఇంకా డ్రెస్సెస్ తెచ్చుకోవాలి. మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు చెప్పండి. నాకు కుదరదు, దాడికి చెప్పు. ఏముంటుంది? ఇంటర్వ్యూ ఉందండి. 8 అయింది, 10 ఇంటర్వ్యూ. దీన్ని తీసుకెళ్ళి ఏది ఆ ప్రిస్క్రిప్షన్ ఏది? ఇదిగో అమ్మకు మందులు కొనిపెట్టి దీన్ని బస్ ఎక్కించి అప్పుడు వెళ్ళమను సార్ని ఇంటర్వ్యూకి. సరిపోద్ది. ఏమిటే దాన్ని పిప్పి పనుకోవాలా? ఇంత తక్కువ టైంలో అంత పని ఎలా చేస్తాడో అంటుంది. ఇంత జీతంతో ఇంతమందిని పోషించట్లే, అలాగే వేయడము సేమ్. రేయ్, మంది మిడిల్ క్లాస్. 1,00,000 పనులు కోటి వరిస్ ఉంటాయి. తలంచుకుని వెళ్ళిపోవాలంతే. అలాగే. అమ్మ మందులు నువ్వే కొనేవే. ఇంటర్వ్యూ టైం అయిపోతుంది వాళ్ళ చున్నీ లాక్కెళ్ళారా కదా. అదే ఆడవాళ్ళు అయితే కలర్ నచ్చింది కొట్టేశారు అనుకోవచ్చు. మగాళ్ళు ఏం చేసుకుంటారే ఇలా పిచ్చ కాకపోతేనా. ఇదిగో చిల్లరతో చాక్లెట్లు కొనేసుకో. చెల్లిని ఎవరైనా ఏడ్పిస్తే కోపడ్డం, కొట్టడం లాంటి కాన్సెప్ట్స్ ఏం లేవేంట్రా నీకు? రిలాక్స్. నీకు నా మీద చాలా పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బంగారం. ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. ఇదే ప్లేస్లో నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇలానే మాట్లాడతావా? మాట్లాడు. పోరా. రచ్చగొట్ట దొబ్బింది. ఇప్పుడు ఏమైనా చేయాలనిపిస్తుంది. బ్రదర్, మా సిస్టర్ చున్నీ తీసుకుని ఒక బ్యాచ్ అటు వెళ్ళారు. ఆ రెడ్ అండ్ ఫీల్డ్ మీద వెళ్ళారు వాళ్ళేనా? దరిద్రులు దేని మీద వెళ్తే ఏంటి కానీ ఎటు వెళ్ళారు. బ్రదర్, ఆ చున్నీ మా సిస్టర్స్ బ్రదర్. నీ చెల్లి కత్తిలా ఉందిరా. థ్యాంక్ యూ అండి. అది ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. నీ చెల్లెనిచ్చి ఈ చున్నీ తీసుకెళ్ళు. చున్నీ చున్నీ ఈడు
మీ చెల్లి కత్తిలా ఉందన్నప్పుడు కూడా నేను ఫీల్ అవ్వలేదు సార్. సరే అందగత్త కదా, ఓ ₹1,00,000 కట్నం కలిసి వస్తుందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది సార్ మా మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీ. ఇంత లోపల ఎవడు సార్ 80s లో విలన్స్ లాగా పుసుక్కని చెల్లెలు ఇచ్చి చెల్లెలు తీసుకెళ్ళి ఇలా ఏం డైలాగులు సార్ అవన్నీ? గుండెల్లో గరిటేసి కెలికేసినట్టు అనిపి. బాధ వేసినప్పుడు పైకి పక్కకి చూడటం నా మేనరిజం. కొట్టేటప్పుడు మాత్రం ముందు వెనక చూసుకునే మేనరిజం లేదు. చినే సారీ రా, నేను ఇందాక కోపంలో అనేసాను. ఊరికే బాబు, నువ్వు కెలికావు కాబట్టి వెళ్ళి చున్నీ తీసుకొచ్చా. వాళ్ళు ఇచ్చారా? మనం ఉతికితే ఆర్ఎస్ మరి ఇచ్చాడు. సూపర్ రా. ఇది తడవకుండా లేసిందేనా? స్టైల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. హౌ తెలీదమ్మా, రిస్క్ చేసా, వర్కౌట్ అయిపోయింది. టూరిజం కంపెనీలో ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి కాలనీ కూడా దాటలేదు సార్. ఇక్కడైతే కంట్రీ దాటిస్తారేమో అని. కుర్రాడు బాగా స్పీడ్గా ఉన్నాడు. ఏదిటి? ఐఎమ్ రవీందర్ రెడ్డి. హలో సార్. నేను నార్మల్గా సేల్స్ డీల్ చేస్తుంటాను, కానీ మా హెచ్ఆర్కి ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందట. ఆయన తర్వాత జాయిన్ అవుతారు. ఈలోగా మనం కంటిన్యూ షూర్ సార్, ఆల్ ది బెస్ట్. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నచ్చిందయ్యా. థ్యాంక్ యూ సార్. 1 2 ఇంట్రెస్టింగ్ గేమ్. డ్రీమ్ ఏంటయ్యా? ఎవరన్నా డ్రీమ్ అంటే బ్యాంకాక్ వెళ్ళడమో బెంట్లీ కారు కొనుక్కుంటాం అంటారు. నువ్వేంటి బట్టలు బ్రాకెట్లో ఫస్ట్ హ్యాండ్ అని రాసావు? టైం ఉందా సార్? బాగా. ఏమండి, రేపు వాడి కాలేజ్ తెరుస్తున్నారు, బట్టలు ఏమైనా తెచ్చారా? తేకపోవడం ఏంటే, మన రామచంద్ర గారి అబ్బాయితో ఇలా మా వాడు కాలేజ్లో జాయిన్ అవుతున్నాడు అన్నాను అంతే. వాడుతున్న బట్టలు మడతెట్టిచ్చేసాడు పాపం. అంతేనా? చేతిలో ఉన్న పర్ఫ్యూమ్ ఏంటా అని చూశాను. ఆయన కొట్టుకుంటుంది మూతెట్టిచ్చాడు ఏంటి కొంప తీసి? ఏంట్రా ఎడకరమా కావాలా వద్దా? ఏంట్రా గ్యాప్ ఇచ్చావు? ఇవ్వాల వచ్చింది. నువ్వు ఎప్పుడు ఇలాగే స్ట్రైట్గా నిజాలు చెప్పేస్తుంటావా? అబద్ధాలు చెప్తుంటే తల నొప్పి వచ్చేసేది సార్. నిజం చెప్పాక అవతల వాళ్ళు రావడం మొదలుపెట్టింది. నాకు చాలా సుఖంగా ఉంది. అయితే ముందు నువ్వు చిన్న చిన్నగా నిజాలు చెప్పడం ప్రాక్టీస్ చేసి ఉంటావు కదా? అబ్బాయి లేదు సార్, ఎత్తుకుంటే మంచి గుండ్రా ఎత్తుకున్నాను. రే ఆ చిట్టీలు మూర్తిగాడు అనుకుంటా, నాన్నగారు లేరని చెప్పు. ఏమా నాన్నగారు ఉన్నారా? నాన్నగారు లేరని చెప్పమన్నారండి. సిగ్గు లేదు. చిన్న పిల్లడితో అబద్ధాలు ఆడిస్తావా? ఆల్రెడీ ఒక కాలు దొబ్బింది. నాలాంటి మంచోడిని మోసం చేస్తే ఆ రెండో కాలు కూడా. సర్లే, ఆ కాలే కొంచెం ఎక్కువ లాగుతుందిలే. నాన్నగారు లేరని చెప్పమన్నారేంట్రా? చేయి పట్టుకుని ఇక్కడికి తీసుకోలేకపోయావు కన్ఫ్యూజన్ లేకుండా. నాన్నగారు లేరు అంతే. ఏమా నాన్నగారు? అబే లేరండి. ఆయన గోడ వెనకాల ఉంటే మనకేంటి, టేబుల్ కింద ఉంటే మనకేం చెప్పండి. ఆయన లేరు అంతే. మీ ఆవిడ లేదుగా? సిగ్గు లేదురా నీకు? రే మనది మిడిల్ క్లాస్ రా. ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలకు చెప్పడం రాకపోతే ఎలా బతుకుతావురా? సే ఎంతసేపు అప్పడాలేనా చెప్పడాలేవా వీడికి? అయినా నువ్వేమన్నా రామచంద్ర కొడుకువా? అన్ని నిజాలే చెప్పడానికి భయం ఏదిరా నీకు? నిజం చెప్పేప్పుడే భయం వేస్తుంది అన్న, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది. పగ్గిలిపోయింది, అసలు మామూలుగా లేదు. పిల్లల్ని కనేటప్పుడే అమ్మకు నొప్పి వస్తుంది, నాన్నకు మాత్రం ఎప్పుడు నొప్పేస్తుంది. ఏమే దీన్ని కొట్టం ఎందుకు చెప్పట్లేదు? ఆడికి ఫ్యాన్స్ ఉన్నారు కొట్టారు, మీకు లేరు కొట్టరు. కూర్చుని తినండి. ఎంబీఏలో సీట్ వచ్చింది. సూపర్ కాలేజ్ సార్. మరి ఎందుకు వదిలేసావు? డేయ్ అయిపోయిందిరా నీ పని, మొత్తం సెట్ చేసేసా. సెట్ ఏంటి? వాడి స్కాలర్షిప్ క్యాన్సిల్ చేయించి దానికి సీట్ అడగడం ఏంటండి? వాడిదే ఉంది మగాదవా, ఎలాగోలా బతికేస్తాడులే. ఏంట్రా చూస్తున్నావు? రే ఒకటి చెప్పనా, 10 సార్లు 90s అవుట్ అయినా నంబర్ ఆఫ్ సెంచురీస్లో సున్నానే వేస్తారు. నీ బతుకు అంతే, చేతి ముద్ద నోటికి వెళ్ళదు. చెప్పాను కదరా, కొన్ని జాతకాలు అలాగే తగలాడతాయి. మరి వెరీ బ్యాడ్.
ప్రతి విషాదానికి అంతం అనేదే లేదా బంటు? టూ హెవీ సార్. యా, మ్యూజికల్కి ఏమైనా ట్రై చేద్దామా? కొంచెం రిలీఫ్ ఉంటుంది. డెఫినెట్లీ. బైక్ కొనివచ్చు కదా. మన స్కూటర్ ఉందిగా, వాడుకోమను. చాలేరా పిచ్చేదవా, ప్రతి చిన్నదానికి ఇమోషనల్ అయిపోతాడు వీడు. చాలేరా వదులు. వద్దు నాన్న, ఇక్కడ ఉంటేనే సేఫ్. దూరంగా ఉంటే కొట్టేస్తాను. బంటు, ఈ కథంతా వినిన తర్వాత మీ నాన్న చంపేసి జైలుకి వెళ్ళాలనిపించింది. అయ్యో, కానీ అది రిస్క్. నిన్ను అడాప్ట్ చేసుకొని అబ్రాడ్ పంపిద్దాం అనుకున్నాను, అది కాస్ట్లీ. ఈ పై రెండు నేను చేయలేకపోయాను కాబట్టి కనీసం నీకు ఈ ఉద్యోగం ఇప్పిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దా నాన్న, దా సంతకం పెట్టు. దెబ్బకి దరిద్రం తీరిపోవాలి. ఎస్ సార్. సార్ శేఖర్ సార్ వచ్చారు. అది టైమింగ్ అంటే. ఇగో ఆయన మా ఇచ్చారు, ఒకసారి వెళ్ళి ఆయనతో అవును అనిపించేసుకో. ఇదే ఫ్లోలో కొట్టేస్తాను సార్. సార్, ఏయ్, ఏమైంది? నువ్వు జాబే కొట్టావనుకున్నాను, ఏకంగా హెచ్ఆర్ని కూడా కొట్టావని నాకు ఇప్పుడే తెలిసింది. వాట్ టు డూ సార్? ఇలాంటి టైంలోనే నువ్వు నీ క్యారెక్టర్, ఇంటిగ్రిటీ, ఇండివిజువాలిటీ అన్నీ పక్కకు పెట్టి వెళ్ళి సారీ చెప్పి రాపో. రెడ్డి గారు. శేఖర్ సార్, హలో సార్, గుడ్ టు సీ సార్. బాబు వాంతి వస్తుంది, తిప్ప ముందు. తేరా తిప్పాక మాట తప్పరు కదా. తప్పను వదలరా బాబు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇక్కడ సార్, ఇక్కడ ఇటు, ఇక్కడ ఇక్కడ అంతే సార్, అంతే సార్. పెట్టేశాడు ఎలాగా? మీరు చెప్పినట్టే ఆయన కాలు పట్టుకున్నాను. మరి ఆయన నా చేయి పట్టుకున్నాడు. నేను వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను, కిందికి వెళ్ళిపో, నేను వచ్చి జాయిన్ అవుతా. సీ యూ సార్. బాగా గట్టి కొట్టాడండి. గుట్టతోనే కొట్టాడు రెడ్డి, కానీ సార్ అన్ను కుండెలు పగిలేలా కొట్టాడు రెడ్డి. మీరు ఎంతైనా చెప్పండి సార్, ఆడికి ఈగో లేదు, అందుకే మీ కాళ్ళు పట్టుకున్నాడు వచ్చి. మరి నాకు బుద్ధి లేదు, అందుకే చెల్లి చున్ని పట్టుకున్నారు. నేను లాగడం ఏంటి రెడ్డి? బై మిస్టేక్ బై మిస్టేక్ చేయదగిలే అలా జరిగిపోయింది అంతే. ఆగి ఇచ్చేయలేకపోయారా? ఆగితే గొడవ అవుతుందేమోనని. కాకపోతే ఎంత అయింది మరి. ఏంటి ప్రొడక్షన్ ఆగిపోయింది? స్టాక్ లేదు సార్. తెప్పించండి. సార్ డబ్బులు కట్టలేదని డిస్ట్రిబ్యూషన్ ఆపేశారు సార్. బ్యాంక్ ఫోన్ చేసి కట్టండి అయ్యా. అంటే ఇప్పటికే ఓడి చాలా ఎక్కువగా ఉందని. నేను మాట్లాడతాను. అలాగే సార్. I'll speak to them. ఓకే సార్. I said morning. గుడ్ మార్నింగ్. ఏ ఫ్లోర్? మీరే నొక్కారా? 9. నాది అదే. ప్యాక్ యూర్ బ్యాగ్స్. అదే 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 అదే. ఎప్పుడు చూడలేదు. నిన్నే జాయిన్ అయ్యా. నిన్న నిన్నే. మీ బాస్ని చూసారా? పెద్ద రాలేదుగా. ఆల్ ది బెస్ట్. బెస్ట్ బెస్ట్ బెస్ట్, ఇదే బెస్ట్. ఇప్పుడే ఒక అమ్మాయిని చూసాను సార్, ఈ అమ్మ మెంటల్ ఎక్కిపోయింది. రెడ్డి గారు రిసెప్షనిస్టా? అదంతా బాగుంటే నేను ఇక్కడ ఎందుకు ఉంటానయ్యా? ఒకసారి వెళ్ళి బాస్ గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు నాన్న. ఆ తర్వాత మనం రిలాక్స్ అయిపోదాం. ఫుల్గా ఇంప్రెస్ చేసుకొచ్చేస్తాను. డెఫినెట్లీ. హలో సార్. ఈసారి ఏమైంది? హే, నువ్వు లిఫ్ట్ ఎక్కావనుకున్నాను, ఏకంగా మేడంనే ఎక్కే. సార్ అన్నో నొక్కేద్దాం అనుకున్నావా? బా, ఏం చేద్దాం రెడ్డి గారు? బంటు బంటు బంటు, నీకు నిన్న ఇలాగే ఒక ప్రాబ్లం వచ్చింది, దానికి ఒక సొల్యూషన్ ఇచ్చాను, నీకు వర్కౌట్ కూడా అయింది. కాలు పట్టుకోవటమా? ఎనీ అదర్ ఆల్టర్నేటివ్స్? బెస్ట్ ఆప్షన్ సార్. సో గెట్ గోయింగ్ మై మ్యాన్. ఓకే సార్. ఏ రెడ్డి, అతని కాళ్ళు కామన్గా పట్టుకోడా, కన్వీనియంట్గా తిప్పి పట్టుకుంటాడు. బంటు క్యూట్ రా. బంటు బంటు క్యూట్ ఏంటి మేడం, దరిద్రంగా ఉంటాను. ఇందాక లెఫ్ట్లో ఓ బాబు, పైకి పైకి చూడు. కష్టంగా ఉంది మేడం. నువ్వు నా కింద పనిచేస్తున్నావు. అదే, మీ కింద పనిచేయడం చాలా ఆనందంగా ఉంది మేడం.
ఐమ్ యూ బాస్. క్యాబిన్ మారింది కానీ కాళ్ళు మారలేదు కదండి. ఆహా, నిజం మేడం. సాడిజం నా మేనరిజం బంటూ. ఏంటది? ఇక్కడికి హాలిడేకి వస్తారా? వండుకోకుండా తినేయచ్చానేమో. ఐ లవ్ యూ బేబీ. ఐ లవ్ యూ టూ బేబీ. ఐ లవ్ యూ టు డెత్. ఐ లవ్ యూ మోర్. హలో గురుగారు, ఏమండి కొంచెం వేరే ఏదైనా మాట్లాడుకోరా, బోర్ కొడుతుంది. బేబీ ఏంటి ఏంటి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారేంటి? బేబీ వెయిట్. ఎంతసేపు అదేనా? హలో మేడం, ఎవరు? నేను మేడం. నేనంటే? అదే లిఫ్ట్లో మీ కాలు చూసానని కక్ష కట్టి కచ్చి పంపించారు కదా. 3 రోజులుగా మనిషి అనేవాడు లేడు. వచ్చిన ఇద్దరు లవ్ యూ తప్ప వేరే టాపిక్ కూడా లేదు. అయ్యో బాబోయ్! వీడెవడో గుడారాలు లేపేస్తాడు మేడం. రైట్, అసలు ఈ ఎండ నేను తట్టుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి చేయండి మేడం ప్లీజ్. ఏదో ఒకటా? ఓకే, నేను చేస్తాను. పిసికేకరా రే. Hey, see that? Let's go there. Nice view. మేడం ఆగండి. అది లోయ, పడిపోతారు. నేను ఇది కడతాను, పట్టుకుని దిగండి. ఓకే ఆయన కాదు, తాడిని. ఓకే లెట్స్ గో. Oh, dancing so nice. Yes. Record it. Wow, he's a good dancer. His dance moves are so nice. Very nice. Wow. Hey, don't stop. Keep dancing. That's such a nice move. మేడం, ఎవరు? నేను మేడం. నేను వణుకుతూ ఉంటే డాన్స్ అనుకుంటున్నారు. వీడియోలు పెట్టి వైరల్ చేస్తున్నారు మేడం. మన ఆఫీస్లోనే ఏదో ఒక మూల కూర్చోబెట్టండి మేడం. మీ కాళ్ళ దగ్గర పడుంటాను. ఈ కాళ్ళ ఫ్యాంటసీ ఏంటయ్యా? నేను ఆ సెన్స్లో అనలేదు మేడం. మీకు దండం పెడతాను ప్లీజ్. సులోచన పడుకున్నావా? మంచిది, పడుకో. నెలకి 2 చొప్పున ఏడాదికి 24, 25 ఏళ్ళగా 600 యాపిల్స్ తెచ్చాను. ఏం లాభం? నీకు స్పృహ లేదు, తినవు. నాకు షుగర్ ఉంది, తినలేను. దానికి తోడు ఈ కాలొకటి. ఆ రోజు హాస్పిటల్లో బిడ్డ కోసం మన ఇద్దరు కొట్టుకున్నప్పుడు కాలు పట్టేసింది కదా. అది వాడితో అలా పెరిగి ఇదిగో ఇలా కుంటి వాల్మీకి ఇలా తిరుగుతున్నాను. నీకేముందిలే, శుభ్రంగా కదలకుండా పడుకున్నావు కోమాలో. నా కొడుకు పుట్టినరోజున పడ్డావనే కదా ఇన్నేళ్ళు కోమాలో ఉన్న రామచంద్ర నీకు ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఏదో దారుణం చేసావని బాధపడిపోకు. ఎన్నాళ్ళు ఈ వ్యధవ శరీరం. తెలుగా? ఎందా? మలయాళం పట్టుకుని వేలాడతావు. వదిలి నా మాట విని సుఖంగా చచ్చిపో చెప్తా. చెక్ చేశారా? నర్స్ ఏది? రిపోర్ట్స్ ఎక్కడ? తొందరగా తీసుకురండి. ఆక్సిజన్ పెట్టండి. బతికేస్తుందండి. కోమాలో ఉంటేనే 2 ఏళ్ళు, బయటకు వచ్చింది కదా 2 నెలలు. కనిపిస్తుందా? కష్టం. వినిపిస్తుందా? తెలియదు. మాడుతుందా? ఇంపాసిబుల్. ఎండంటే విసుగు, మంచంటే వణుకు. మాట్లాడితే చాలు మేడం అంటూ ఫోన్ చేసిస్తా. ఎందుకు పనికిరావు నువ్వు? కొన్ని జాతకాలే అంతా. ఏంటి
జాతకం మాత్రం అనొద్దు మేడం. మా బాబు దగ్గర విని విని విసుగొచ్చేసింది. ఆయన అంటే కోపం వచ్చేది. ఇప్పుడు మీరు కూడా అంటూ ఉంటే నిజమేమో అని నాకు డౌట్ వస్తుంది మేడం. చిన్నప్పటి నుంచి నా లైఫ్లో ఆహా అనుకున్న ఒక్క రోజు కూడా లేదు. చెత్త నాలో ఉందా, మా బాబులో ఉందా, నా లైఫ్లోనే ఉందా అట్లా. మేడం మీకు దండం పెడతాను, కొంచెం పొడుగు ప్యాంట్లు స్కర్ట్లు వేసుకోరా. నా వల్ల కావట్లేదు మేడం. ఎంత బాగుంది మేడం. లే బరువు పైన ఉంటే కిందకి చూడలేం. మేడం కావాలంటే అబ్జర్వ్ చేయబండు. అవును మేడం. ఎంత బరువు పెడితే అంత పైకి చూస్తావు, ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావు. వెళ్ళు, ప్యారిస్ టూర్ పనులు చూడు. థ్యాంక్ యూ మేడం. రిటర్న్ ఫిఫ్త్. ఓకే ఓకే మేడం మేడం చూడు మేడం సార్ మేడం అంతే. మేడం మేడం అని మాకు తెలుసు. నెక్స్ట్ ఏంటో చెప్పు. యాక్చువల్లీ మేడం ఏం చేశారంటే, శేఖర్ గారు కొన్ని విషయాలు ప్రేమతో హ్యాండిల్ చేయాలి. చెయ్యి నాన్న చెప్పు, నాన్న చెప్పు. ఫస్ట్ టైం సార్ మేడం కాళ్ళు కాకుండా కళ్ళు చూశాను. మేడం సార్ మేడం 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 ఈడి మేడం మండిపోను. శేఖర్ గారు ప్రేమతో చేయాలండి ఏది చేసిన. వాడు ప్రేమిస్తున్నాడు చాలదు. ఐడని ఒకడున్నాడు. లాయరా, కేసైనా ఫీజైనా చేతులు కట్టుకొని అడగాల. నువ్వు మీట్ అవ్వాల్సింది వాణ్ణి కాదు, వాడి కొడుకున్నాడు, పైడి తల్లి. ఏఆర్కే ఇన్ఫ్రా వీళ్ళు కంపెనీ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. దీని సీఈఓ రామచంద్రకి స్పీడ్ తగ్గింది. అతని కొడుకు రాజ్ మనోహర్కి అసలు స్పీడే లేదు. వాళ్ళకి డబ్బు కావాలి, నాకు ఆ కంపెనీలో వాటా కావాలి. వాడు అడిగాడని వాళ్ళ నాన్న మన కంపెనీలో వాటా కొనడానికి వాణ్ణి పంపిస్తున్నాడు. వాణ్ణి ఆపడానికి మీ నాన్న నిన్ను పంపిస్తున్నాడు. సార్ నో. చూసావా, వంటోడికి వెయిటర్కి నో చెప్పడం ఈజీరా, కానీ పవర్ఫుల్ ఓడికి నో చెప్పడం చాలా కష్టం. సో ఎంత పెద్దోడికి నో చెప్తే అంత గొప్పోడి అవుతావు. నాన్న నువ్వు గొప్పవాడివి కాకపోయినా పర్లేదు, మంచివాడిగా ఉండు చాలు. ఇది కరెక్ట్. పక్కనే ఉన్నాను మేడం, హోటల్కి వచ్చేస్తున్నాను. కంగారే లేదు, మీ నాన్న వెనకాల ఉన్న హోటల్లోనే ఉన్నాడు. వెనకాల థ్యాంక్ యూ. మా పోర్ట్ నుంచి ప్రతి నెల మీ సరుకు కొరియా వెళ్తుంది. ఆ పోర్ట్ మీ బాబుది కాదు, గవర్నమెంట్ అని చెప్పరా. మేం గేట్లు మూస్తే మీ కోట్లు నష్టం. నీది కాకపోతే ఇంకా చాలా పోర్ట్లున్నాయి. మేమే పెట్టుబడి పెడతాం, మీ గేట్లు తెరవండి, కంపెనీలోకి వస్తాం. చచ్చినా జరగదు. నేను చెప్పింది చెప్పు రాజు. సుదర్శనం ఫైనాన్స్. ఎవడా గ్రే కొట్టోడా? మేడం రెస్పెక్ట్. నలుగురు కలిసి ఒకే కార్లో ఆఫీస్కి వెళ్తే డీజిల్ ఖర్చు కలిసి వస్తుంది. అలాగే 4 ఫ్యామిలీలు కలిసి ఒకే హాలిడేకి వెళ్తే ఖర్చు కలిసి వస్తుందని ఒక ఐడియా చెప్పింది. పెద్ద ఐడియా అది. నేను అదే అని 5 కోట్లు ఇచ్చా. పెద్ద గుండె మీది.
2 ఏళ్లలో 50 కోట్లు చేసింది. పెద్ద బుర్రాడిది 100 కోట్లు ఇస్తా, కంపెనీ నాకు ఇచ్చేయమంటున్నాను. పెద్ద అమౌంట్ అది. వాట్స్ యువర్ ఆన్సర్? సే నో. సే ఎస్. ఎస్ అని చెప్పమ్మా. నో అని చెప్పరా, నో అని చెప్పు. బయట తల్లి, ఎవడికి పడితే వాడికి గేట్లు తెరవడానికి ఇవి గుడి తలుపులు కావు. అయినా మేము అడిగితే అప్పు, మేము వద్దంటే దట్స్ ఎ రిజెక్షన్. ఇట్స్ ఎ నో. గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్. మేడం గారికి అలాంటి ఉద్దేశాలు ఏం లేవు. నువ్వు చెప్పు. సో కంపెనీ ఫ్లోట్ చేసిందే మిడిల్ క్లాస్ వాళ్ళు హాలిడేస్ని భరించేలా ఉండాలని. మీరింత డబ్బుతో కంపెనీ కొంటే రేట్లు పెంచేస్తారు, వాళ్ళ కాస్ట్ పెరిగిపోతుంది. సో సో మేడం గారు చెప్పేది ఏంటండి? సో నో చెప్పే ధైర్యం చచ్చిపోయింది ఈ జనరేషన్కి. ఏంటి దాసు, మనతో పెట్టుకుని మార్కెట్లో తిరిగేద్దామని? ఆడపిల్లవి, అప్పడంలో నవలేస్తా. పెద్ద వార్నింగ్ ఇది. నాకు ఇలా గొప్ప గొప్ప విషయాలన్నీ మాట్లాడటం రాదండి. నా పర్సనాలిటీ కూడా పెద్ద మ్యాచ్ కాదు. తప్పట్లేదు కాబట్టి చెప్తున్నా, దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్. 1 నేలకి, 2 వాళ్ళకి. అలాంటి వాళ్ళతో మనకు గొడవ ఏంటి సార్? చేస్తారంటే రేపోవాలంతే. అమూల్య, వాట్స్ హ్యాపెనింగ్? కాదు కూడదు అనుకుంటే మాత్రం నా దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. 1, మీ వాళ్ళని కొట్టి మిమ్మల్ని కంట్రోల్ చేయడం. 2, మిమ్మల్ని కొట్టి మిమ్మల్నే కంట్రోల్ చేయడం. 3, నేను కొడతానేమో అని డౌట్ వచ్చి మీరే కంట్రోల్ అయిపోవడం. ఈ 3 కంట్రోల్ కామన్ అనుకుంటున్నారేమో, కాదు, నేను కొట్టడం కామన్. గొప్పదో చెత్తదో మనం ఒక ఆఫర్ ఇచ్చాక అవతల వాళ్ళు అయ్యా మాకు వద్దు అన్నారంటే మాత్రం దాని అర్థం వద్దని. అందులోనూ అతి ప్రధానంగా, మరీ ముఖ్యంగా ఒక స్త్రీ వద్దు అంటే మాత్రం దాని అర్థం అస్సలు వద్దని. మేడం, ఇంత గొప్ప విషయం చెప్పాక ఇక్కడ మనం ఉండకూడదు మేడం. ఇంకా ఇదే హైలో లేసి వెళ్ళిపోతాం. పొద్దున్న కుర్రాన్ని చూస్తుంటే అద్దంలో నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది మావయ్య. కానీ అదే వయసులో ఉన్న నా కొడుకుని కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తుంటే వాడు నో చెప్పలేక గించుకుంటుంటే వాడి వీక్నెస్ నా వీక్నెస్ అనిపించింది. ఇది నా ఫెయిల్యూరా? రాము, నువ్వు క్లర్క్వి. మా నాన్నని ఇంప్రెస్ చేస్తే నా అలాంటి అమ్మాయి దొరుకుతుంది కాబట్టి కష్టపడాలి. యశు, నేను చెప్పాను నా కొడుక్కి అలాంటి అవసరం లేదు. వాడు పుట్టడమే ప్రిన్స్. ఇంకొకళ్ళతో పోల్చొద్దు వాడి. అది కాదు యశు, ఆ కుర్రాడేదో బాగా మాట్లాడాడని. రాము, మనం హనీమూన్కి వెళ్ళినప్పుడు నువ్వు పక్కనుండగానే ఇంకో మగాడు హాట్గా ఉన్నాడంటే నీకెలా ఉంటుంది? కెన్ యూ హ్యాండిల్ దాట్ రాము? నా ముందు ఇంకొకళ్ళ కొడుకుని పొగిడితే నాకు అలాగే ఉంటుంది. డోంట్ ఎవర్ డూ దాట్. తల్లి ప్రేమల్లుడు ఏమీ చూడనివ్వదు. నువ్వు ఆ కుర్రాన్ని చూస్తున్నావు, నేను ఆ అమ్మాయిని చూస్తున్నా. 3 ఏళ్లలో ఆ కంపెనీని అంత పెంచిందంటే మన దగ్గరుంటే ఇంకెంత చేయగలదు. ఆ పిల్లని మన వాడికిచ్చి చేసామనుకో, కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. పప్పా, పాపా, డిన్నర్కి చీర ఎందుకు? పిలిచింది ఏఆర్కే గారు కాబట్టి. అదే పక్క వాళ్ళైతే నేను టవలు, నువ్వు నైటీ వేసుకుని వెళ్ళిపోవే పిచ్చిదానా. అది వీళ్ళు కాబట్టి శారీలు బొకేలును. లేకపోతే నేను ప్లేటు, నువ్వు స్వీటు తీసుకెళ్తే సరిపోదు. పదండి పదండి.
వాళ్ళు వంట వచ్చని క్యాజువల్గా అడిగితే ఆల్మోస్ట్ వచ్చని అబద్ధం చెప్పి పాప. నన్ను వంటొచ్చని ఎందుకు అడుగుతారు పప్ప? పెళ్లి చూపులా ఇవి? ఒట్టి చూపులేనమ్మా, అయినా అంతటి వాళ్ళు తలుచుకుంటే పెళ్ళి ఎంతసేపు ఇప్పించదాలే. పప్పా పాప ఇదేంటి? పో, నచ్చితే తొడిగే. కలుద్దాం క్యాజువల్గా. తాతగారు అంటే ఇంట్లో ఏంజల్ని పెట్టుకొని బయట అమ్మాయిని చూడను అనాలి. హలో, నవ్వుతున్నావేంటి? ఏంజల్ని కానా నేను? గెట్ లాస్ట్, బాక్స్. గెట్ లాస్ట్. ఓకే ఓకే. హాయ్ హాయ్ హాయ్, వెల్కమ్ వెల్కమ్. నేను రామచంద్ర. నా పేరు ఆంజనేయ ప్రసాద్. చూసారా, పేరులో కూడా నేను మీకు దాసుండే. పాప నిజమే కదమ్మా. కిరాణా గుట్లో పొట్లాలు కట్టే వాళ్ళందరినీ తెస్తాడు ముసలాడు. హాయ్ మా, ప్లీజ్. ఏం తీసుకుంటారు? మీ పక్కన కూర్చోవడమే ఎక్కువ, మళ్ళీ ఛాయిస్లు ఏమిటి? నడిచేవి, ఎగిరేవి, ఈదేవి ఏవైనా చెప్పండి, తినేస్తాను. మీలో హ్యూమర్ ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బిల్ రెడీయా? మీరేమో మాట్లాడలేదు. మీరు మాట్లాడుతున్నారు కదా. నా కూతురు మితభాషి. అవును, షాపింగ్కి వెళ్తే బేరం కూడా ఆడదు. అబ్బాయి కూడా మితభాషే, నోటితో చెప్పకుండా పెట్టుతో చెప్పాడు. ఓ మై గాడ్, పాపా యు ఆర్ లక్కీ. నా పుణ్యం పుచ్చింది, నా దరిద్రం తీరిపోయింది. అష్టలక్ష్మి అందరూ గజలు పాడుతూ మా ఇంట్లో కూర్చుని గ్రూప్ డాన్స్ చేస్తున్నట్టుంది. చూస్తావే మేలే. కొంచెం ఆలోచించుకున్నానా? ఐ థింక్ ఇట్స్ టూ ఫాస్ట్. ఇన్నాళ్ళు ఫాస్ట్ గా లేడని బాధపడి ఇప్పుడు ఫాస్ట్ గా ఉన్నాడని కంగారు పడతావంటే? అది ఇంకా లేట్ ఎందుకు, నువ్వు ఉంగరా తిరిగే చెప్తాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఆనందం. నువ్వేంట్రా ఇక్కడ? మేడం గారు రమ్మన్నారు, ఏదైనా పని ఉందేమో అని. నీకేం పని లేదు ఇక్కడ. వెళ్ళిపో. ఎరా చెప్పు. వాడు నా కూతురికి పెడతాడని కొన్నా రింగ్. వాడే పెట్టాడు కదా. లంచ్ అని చెప్పి ఎంగేజ్మెంట్ చేస్తారు. ఆ పెళ్లి మీద నా కూతురు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది బాబాయ్. దాని ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా చేద్దాంరా. వాడితో పెళ్లి జరగకపోతే నా కూతురు చచ్చిపోద్ది. చిన్నప్పుడు అది కలెక్టర్ అవుతాననేది అయింది. అది చెప్పినవన్నీ చెయ్యదురా. నువ్వేం వరి అవ్వకు. దా. మేడం, మొత్తం నువ్వే చేసావు. నేనేం చేశాను మేడం? మొన్న సుదర్శన్ మనుషుల్ని కొట్టావు కాబట్టి రామచంద్ర గారు చూశారు. ఆయన చూశారు కాబట్టి నాన్నతో మాట్లాడారు కాబట్టి నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. పునియా సుదర్శనం భయపడి ఊరుకున్నాడా? ఎస్పీ ఆఫీస్కి పంచాయత్కి పిలిచాడు. మేడం ఏం కాదు మేడం. కూర్చో. మేడం వద్దులే, ఇంట్లో ఉన్నారు. ఎవరో మీ ఆవిడగారా? అంత లేదు, మా మేడం గారు. బాడీ లాంగ్వేజ్ చుట్టాలనిపించట్లేదు, చాలా కాన్ఫిడెంట్గా తిట్టేస్తుంది. ఏంటి బాడీ లాంగ్వేజ్ చూస్తే నీకు అర్థమైపోయింది నీకు బొంగు. నిన్న ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, అంత లేదు అక్కడ. అబ్బే తెవలదండి, మీకే పని అవుద్ది. అంటే ఏది పని? నువ్వేమన్నా రామచంద్ర గారి అబ్బాయివా? ఆ అమ్మాయి చాలా ప్రాక్టికల్. అసలు ఇలాంటివి చెప్పారు రెడ్డి చెడగొట్టాడు. మీరు నేను చెప్పండి, ఇనికే కట్టొద్దండి. ఎడ్జ్లో ఉన్నాను బాబు, నన్ను నమ్మండి. ఏంటా ఎడ్జ్లో? అవునా? ఏంటి గొడవ? సార్ 5 CR ఇచ్చామండి, అడుగుతుంటే రౌడీజం చేస్తున్నాడు. ఏం రౌడీజము? డబ్బులు అడిగితే పర్లా, మొత్తం కంపెనీ అడుగుతున్నారు. పైగా ఆడపిల్లని అప్పడాలని నలిపేస్తాం, ఒడియాల్లో వెయిట్ చేస్తాం అంటే అప్పుడు కొట్టాం. ఆడాళ్ళు తిట్టాడా? అవును సార్. అప్పుడు మీరు కదా వాళ్ళ మీద కేసు పెట్టాల్సింది. ఆ రైటర్ని పిలవయ్యా. హలో బాబు, ఫైటర్ అయితే కదండి రైటర్ని పిలవడానికి. వీడు ఎలా ఉన్నాడో చూడండి, మావాడు ఎలా ఉన్నాడో చూడండి. అబౌవ్ 6 feet. వీడు ఆయన కొట్టాను అంటే ఎలా నమ్ముతాం సార్? పాయింటే. అబద్ధం సార్, కొట్టాను. నమ్మపోతే మళ్ళీ కొడతాను.
మీకేం తేడా తెలియట్లేదా? ఏం తేడా? ఇప్పటి వరకు నుంచిన వాడు వెళ్ళి కూర్చుని ఉన్నాడు. కాళ్ళు పీకుతుండుంటాయి, పోయి కుర్చీలో కూర్చున్నాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయన కొడితే ఇప్పుడు వెళ్ళి పడ్డాడు. ఊరికా సార్ మీరు వంగినప్పుడు కొట్టాను, మీరు లేచేటప్పుడు ట్రావెలింగ్లో ఉన్నాడు, మీరు చూసే టైంకి కూర్చుని ఉన్నాడు. ఏమా ఇతన్ని ఏదన్నా ఒక మంచి డాక్టర్కి చూపించచ్చుగా? ఎస్ సార్, ఐల్ డూ దాట్. ఏంట్రా ఏమైంది ఇప్పుడు? బాగా స్టైల్గా కుదిరిన ఫైట్ సార్. ప్రతిసారి అలా సెట్ అవుతాం. పైగా నేను అబద్ధం ఆడాను అంటున్నారు అందరూ. హట్టయ్యా. హర్ట్ అయ్యావా? అసలు నీ ప్రాబ్లం ఏంటమ్మా? ఇప్పుడు కూడా కొట్టాను సార్. నేను చూడలేదురా. కాలొస్తే రమ్మని మళ్ళీ కొట్టి చూపిస్తాను. తప్పు. పోలీసుల ముందు ఇప్పుడు నేను కొడతాను, మీరు చూడండి అని అనకూడదు. కొట్టానంటే నమ్మరు, కొట్టేటప్పుడు చూడరు, కొడతానంటే ఒప్పుకోరు. ఎలా సార్? నానా, ఎవరు పోలీస్ స్టేషన్లో ఉండిపోవాలని అనుకోకూడదు. పైగా నీకు బోల్డంత బ్రైట్ ఫ్యూచర్. నాకు తెలుసు సార్. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడుకోండి, చంపేస్తాను. ఏమా వీడు నీ దగ్గర ఏం చేస్తుంటాడు? ఇది చేస్తుంటాడు సార్. అంతేగాని నేను కొట్టానంటే మాత్రం ఎవరు నమ్మరు. రాయ్, ఇదే ఫైనల్. ఆవిడని అడుగుతాను, ఆవిడ ఏం చెప్తే అదే చివరాఖరి. దాని మీద నిలబడిపోవాలి. చెప్పండి మేడం. కొట్టాడా లేదా? No sir, not at all. He's so sweet. డిస్కషన్ ఓవర్. మేడం మీరు కూడా అబద్ధం. వాడు అరెస్ట్ చేసేదాకా ఊరుకోవా నువ్వు? అరే నిజం చెప్పాలి కదా మేడం. నాకు ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు చెప్పానా? ఇలా నిజాలు చెప్పుకుంటూ పోతే అయిపోతాం. పోతాం కూడా. మేడం నిజం చెప్తే ఏం కాదు మేడం. మీరు కూడా వెళ్ళి మీ పప్పాకి నిజం చెప్పండి. చెప్పాను, సూసైడ్ చేసుకుంటా అన్నాడు. పోనీ రాజు వాళ్ళ పప్పాకి చెప్పండి. రామచంద్ర గారు నో వేస్. మేడం మేడం ప్లీజ్ నా మాటేనండి. ఒక్కసారి రామచంద్ర గారికి చెప్పి చూడండి. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, నన్ను నమ్మండి. చావకు, చెప్తాను. సరే అది నాకు ఇచ్చేయండి. నిజం చెప్తే తేలిగ్గా ఉంటుంది మేడం. నిజంగానే తేలిగ్గా ఉంది. ఏంటి బ్యాగ్ తీసుకున్నందుక? అందుకు కాదురా, నాకు తేలిగ్గా ఉంది. బా అమ్మో నేను చూడలేదు. వంటూ మేడం గుద్దేస్తున్నారు కదా. సడన్ గా అలా కొడితే భయం ఇస్తుంది కదా వంటూ. ఆ సుదర్శన్ గారు యాదవ్ మేడం వాడు భయపడితే మనకి ఏం చెప్పండి. కాదురా, ఓ వాడు కాదు మీకు మీకు నాకు అర్థమైపోయింది. నాకు అర్థమైపోయింది, నాకు క్లారిటీ వచ్చింది. ఓకే మేడం సారీ. సారీ బంటూ. మేడం దెబ్బ తగిలిందా? తగిలింది కానీ కొంచెం బాగుంది మేడం. యాక్చువల్లీ మేడం ఇష్టం వచ్చినట్టు కూడా వస్తున్నారండి బాబు. మేడం గీయడం వద్దు. టైం పడుతుంది మేడం. అమూల్య, యాక్చువల్లీ ఐ లైక్ అమ్ము. అబ్బో చాలా టైం పడుతుంది మేడం, చాలా టైం పడుతుంది. అయిపోయిందా? నేను చెప్పాను కదా అది మరే. సార్ రమ్మంటున్నారు సార్. నన్ను అప్పలనాయుడంతరో పడవకి తెడ్డెలాగో పోర్టుకి నేనలాగా నా కొడుకు ఇలా కాకుండా అలాగుండాలని చదివించినాను. నీ కంపెనీకి డబ్బులు కావాలని ఆడికి చంపినాను. మా వాడు అక్కర్లేదని చెప్పాడుగా. నీ కొడుకు నువ్వు ఏం చెప్తే అది ఇంతాడేమో. నా కొడుక్కి ఏదడిగితే అది ఇత్తా. కాదని అడ్డుపడినావనుకో చేప బుర్రముక్క కలకొత్తలకిష్టమో, తోకముక్క గోదావరిలకిష్టమో, కానీ చేపకు మాత్రం బతకటం ఇష్టము. మరప్పుడు అది వాళ్ళకి ఆవలుండాలా. వాళ్ళకొచ్చేసినదనుకో ఇక ఒడ్డుకే. మళ్ళీ వద్దాంలే బంటూ, ఇప్పుడు వద్దు. ఇంత దూరం వచ్చాక ఆలోచించద్దు, పద నిజం చెప్పేద్దాం. సో సార్ అంబులెన్స్ ఫోన్ చేయనా? అంబులెన్స్ కాదు, కార్ డ్రైవర్కి ఫోన్ చేయండి. ఏమన్నా బతికే ఛాన్స్ ఉందా? దేవుడి దిగి రావాలా? ఈ రోజుల్లో దేవుడు ఎక్కడున్నాడు బా? జరగండి, కాలానివ్వండి. వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేయనా? ఇప్పుడు కాదు, తర్వాత. సార్ సార్
మన కారు బా. మనమే కదా పొడిచింది, పోనీ. ఛాన్స్ లేదన్నావు. నువ్వు దేవుడు లేడన్నావు. ఉండండి ఒక్క నిమిషం. రామచంద్ర మీకు పరిచయం ఉందా? ఏమైందనా? అక్కడ ఎవరో చిన్న చిన్న యాక్సిడెంట్ ఇక్కడ. ఏం కంగారు పడద్దు, బాగానే ఉన్నారు, భయపడద్దు. నాన్న? మా నాన్న? అంత లేదు, కాదు. మా నాన్న ఆయన అక్కడ అటు. మీ నాన్న కాదు. మీ నాన్న మీరు కాదంటే అయిపోలే కానీ మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. సార్ మీరు కూర్చోండి సార్, మేడం వచ్చారేమో చూసేస్తాం. వాడు మీ నాన్న కాదు. వాడు మీ నాన్న కాదు. సరే కానీ మీరు ఎక్కువ మాట్లాడదు, మీకు కొంచెం బాగాలేదు. నేను ఎవరైనా డాక్టర్ని పిలుచుకొస్తాను. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. మాట్లాడదు. వాడు మీ నాన్న కాదు. వాడు వాల్మీకి. మా నాన్న మీకు తెలుసా? వాల్మీకి మీ నాన్న కాదు. వాల్మీకి మీ నాన్న కాదు. రామచంద్ర మీ నాన్న. అంటే అర్థం కాల. అవును, నువ్వు ఈ రామచంద్ర కొడుకువి. నేనే నిన్ను మార్చాను. నువ్వు పుట్టిన వెంటనే కదలలేదు. ఆ విషయం డాక్టర్కి చెప్పేలోపే నీ పేరేంటి? బంటు. రాజువి నువ్వు. పొత్తుల మీద తీసి ఆత పొత్తుల మీద నేనే పడుకోబెట్టే నన్ను కాల్ చేస్తుంది. ఆ నిజం నాకు ఆ భగవంతుడికే తెలుసు. అది మీ నాన్నకి చెప్పి నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను. నేనే చెప్పాలి. పిలు రాజు, మీ నాన్నని పిలు. రాజువి పిలు. రామచంద్ర పిలు. లోపల అమ్మాయి వచ్చేస్తున్నాడు సార్. డాక్టర్స్తో మాట్లాడానమ్మా, హార్ట్కేం కాలేదు, కొంచెం బ్లడ్ లాస్ అంతే.
త్వరగా రికవర్ అయిపోతారని చెప్తున్నారు. ఇష్యూస్ ఏం లేవు, అన్ని క్లియర్ చేశాను. ఏం లేదంట వెంటి కాశీ. వాట్ అబౌట్ సెక్యూరిటీ? నమస్తే మేడం. నాన్నెక్కడ? వెనకాల కూర్చున్నారు. రమ్మనండి. సరే. బంటు ఎవరు? బంటు, హీ వర్క్స్ ఇన్ మై ఆఫీస్. మొన్న మా బావ తెగ చెప్పేస్తున్నాడు నీ గురించేనా? యాక్చువల్లీ అంకుల్ని సేవ్ చేసింది ఇతనే. మొన్న హోటల్కి కూడా వచ్చాడు. చూడలేదు. కింద ఉండమను, తర్వాత మాట్లాడతాను. థ్యాంక్స్. ఇట్స్ ఓకే, డోంట్ ఫీల్ బ్యాడ్ బంటు. నాన్న, డీసీపీ గారు మాట్లాడాలంట. థ్యాంక్ యూ రామా. జస్ట్ 1 సెకండ్. పెద్దవాళ్ళు అంతేరా, మనం ఎంత చేసినా ఎక్కడ ఉండాలో అక్కడే పెడతారు. మన బతుకులు గేట్ బయటే. పాప తీసుకెళ్ళాం. తెలుసా? ఎవరో అనాథ అనుకుంటా. మన మనసు సున్నితం కదరా, తట్టుకోలేం. ఏదో ఘోరమైన పాపం చేసినట్టుంది. దిక్కులేని సావు చచ్చింది. భగవంతుడు ఊరుకోడు కదా. ఏంట్రా గ్యాప్? చిన్నప్పటి నుంచి అబద్ధాలు విని విని విసిగిపోయాను. చెప్పే నీకు మాత్రం ఓపిక సావట్లేదు. యాక్చువల్లీ నువ్వు కొంచెం గ్యాప్ తీసుకో. రిలాక్స్ రిలాక్స్. సరి కూర్చోలేవా? మీద అర్థమేంటి? బతుక్కొక మంచి పని చేయగానే 10 ఎదవ పనులు చేసేయాలి. ఎందుకు కొట్టావు? డైరెక్ట్గా అడగచ్చుగా. ఏదో డాన్సులు ఎందుకు? దిగు. కన్న తండ్రిని కొట్టి మళ్ళీ ఎందుకు కొట్టామని అడగమంటావేంట్రా సిగ్గు లేకుండా? నడ్డి రోడ్డు మీద గ్యాప్ లేంట్రా, మాట్లాడుతావు. నువ్వు కన్న తండ్రివి కావు కాబట్టి కొట్టా. కన్న తండ్రిని కాదు, నేను కన్న తండ్రిని కాదు. ఎలా పుట్టావురా మరి? పైన దిగొచ్చావా? నేను దిగిరాలా, నువ్వే దింపావు.
4 కోమాలో ఉన్న నర్సు సంధిలో ఏదో మాట్లాడితే నమ్మేస్తావా? నర్స్ చెప్పిందనే విషయం నేను నీకు చెప్పలేదే. ఆహా. చెప్పు, మా నాన్న రామచంద్రేనా? అవునా కాదా? వాల్మీకి, చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చెప్పి సస్తుంటావు కదా, చెప్పు చెప్పు. అది వాడు బాగుండాలని. వాడు బాగుండాలని వాడు అక్కడ పెట్టావు, మరి నన్ను ఎందుకు టార్చర్ పెట్టావు? మా నాన్న అంటే నీకు జలసి. నీతో పాటు ఉద్యోగంలో చేరి నీ కళ్ళ ముందే కోటీశ్వరుడు అయిపోయాడు కదా, అది తట్టుకోలేకపోయావు అని ఆయన ఏం చేయలేవు కదా. అందుకు నాలో రామచంద్రన్ చూసుకుని 25 ఏళ్ళుగా రోజు నన్ను తొక్కి 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 పిచ్చోని చేసావు. నీ గురించి నేను తాగి సావు సచ్చేలా ఉన్నావు. ఇప్పుడు ఇవన్నీ చెప్పేసి నన్ను రోడ్డు మీదకి లాగేస్తావా? నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తావా? నీ కాళ్ళు పట్టుకో. పిచ్చా, నువ్వు చేసిన దరిద్రమైన తప్పు గురించి నేను అక్కడ నోరెత్తితే నీ కొడుకుని ప్యాలెస్ నుంచి తీసుకొచ్చి పాకలో పాడేస్తారు. సడన్గా వాళ్ళ అమ్మ ఆడికి మేడం అవుద్ది, వాళ్ళ నాన్నడికి బాస్ అవుతాడు, నీలాంటి క్లర్క్ ఎవడో ఆడికి తండ్రిగా మిగిలిపోతాడు. ఇవన్నీ తట్టుకోలేక ఆడు సూసైడ్ చేసుకుని పోతాడు. ఇవన్నీ ఆలోచించుకునే అక్కడ నోరు మూసుకుని ఉన్నాను. అయినా నేను రోడ్డుకి లేకపోతే ఇబ్బంది పడేది మా అమ్మేగా. ఇన్నాళ్ళు పెంచినావని నేను ఆంటీ అనలేను, ఆస్తి కోసం ఆవిడెవరినో వెళ్ళి ఆ అమ్మ అనలేను. నీ ఆస్తి అక్కర్లేదు, అంతస్తు అక్కర్లేదు, అన్నీ నువ్వే పెట్టుకో, నాకేం అవసరం లేదు, చచ్చిపోకు. ఏమీ అక్కర్లేదన్నప్పుడు ఇవన్నీ తెలుసుకుని ఏం చేస్తానన్నా? ఫ్రీడమ్. నిన్ను ఇంప్రెస్ చేయక్కర్లేదనే ఫ్రీడమ్. చిన్నప్పటి నుంచి ఎలా ఉంటే మా నాన్నకు నచ్చుతానని తెగ ఎదిగేసుకున్నాను. ఇవాళ ఎలా ఉన్నా నచ్చనని అర్థమైపోయింది. నా ఆన్సర్ నాకు దొరికింది. ఐఎమ్ ఫ్రీ. ఫ్రీ. వాల్మీకి, వాల్మీకి, నేను ఎప్పుడు చూసినా ఇరిటేషన్ వచ్చేది, కానీ ఫస్ట్ టైం జాలేస్తుంది. ఎందుకంటే వాడు కొడుకని ఎవరికీ చెప్పుకోలేవు. నేను తండ్రిని ఒప్పుకోను. కొన్ని జాతకాలంతే, వెరీ బ్యాడ్. బండికి ఇన్సూరెన్స్ ఉంది, వీడు వాళ్ళకి చెప్పడని అష్యూరెన్స్ ఉంది, అదే చాలు. సరే అమ్మా, ఏంటి ఒంట్లో బాగాలేదా? ఇందాకేం తెలియదని చెల్లి చెప్పింది. సాయంత్రం నుంచి టెంపరేచర్ రా కాలిపోతుంది. నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. వద్దా? ఏ వేసుకోపోతే ఎలా? నువ్వు వెళ్ళి మందులు తీసుకురావు పో. ఏం అక్కర్లేదురా, పిల్లలు పక్కనుంటే చాలు, మాకన్నీ అవే తగ్గిపోతాయి. వాల్మీకి సార్, మీ వాడిని ఒకసారి తీసుకురావోయ్. ఒకసారి కౌగిలించుకుని థ్యాంక్స్ చెప్పాలి. తీసుకురా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మీ అల్లుడు కుట్లేసిన డాక్టర్ నేను. ఓకే. కట్లేసిన నర్స్ తను. కుదిరితే మా ఇద్దరిని కౌలించుకుని థ్యాంక్స్ చెప్పండి. దట్ విల్ మేక్ సమ్ సెన్స్. అంతేగాని వాడెవడు ఇంపార్టెంట్ అంటే ఏంటి? ఎవడయ్యా నువ్వు? ఐఎమ్ ద డాక్టర్. దిస్ రూమ్ ఇస్ ఫర్ స్టిచ్చింగ్, నాట్ ఫర్ స్ట్రెచింగ్. ఓకే? What are you talking? ఇలా రండి ఒకసారి, నా మాట వినండి. సరే, డాక్టర్లు డ్రైవర్లతో మనం పెట్టుకోకూడదు సార్. వాళ్ళ చేతులు సిరింజ్లు స్టీరింగ్లు ఉంటాయి. ఏంటి వాల్మీకి నువ్వు కూడా? ఏయ్! ఏంటి నాన్న గొడవ?
వచ్చి ఇక్కడ ఉండాలి కదా. చెప్పలేదు ఎవరు నాకు. రే, కొడుకంటే నాన్నెలా ఉన్నాడు, అమ్మేం చేస్తోంది, ఎవడేం తినేస్తున్నాడని అన్నీ పక్క నుండి చూసుకోవాలి. ఎవరు చెప్పరివి. బయటాళ్లలాగా బొకే తెచ్చాడు మళ్ళీ. ఏమయ్య బిల్ ఎంత అయింది? 1,20,000 సార్. రౌండ్ ఫిగర్ 10 చేసుకో. 120కి రౌండ్ ఫిగర్ 1 అవుద్ది, 10 అవ్వదు. ఓ, నువ్వు సుబ్రహ్మణ్యం కాదు కదా? కాదు సార్. ఏంటి సార్? ఏమయ్యా మరీ అంత స్ట్రైట్గా ఉంటా? రౌండ్ ఫిగర్ల గురించి ఏం తెలుస్తుందా? కొంచెం చెప్పు. మందులకే 10 లక్షలు అంటే జయలలిత బిల్లు కన్నా అయిపోతుంది కదా సార్. లక్కీగా ఆవిడికి ఇలాంటి బామర్దులు లేరు, లేకపోతే బిల్లు స్టేట్ బడ్జెట్ దాటిపోయేది. మొగుడికి అంత ప్రమాదం జరిగితే ఆవిడ కంటెమ్మట నీటి చుక్క రానిలేదు. మన మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఏమండే అని గుండెలు బాదుకోవడాలు అవి లేవు. పిన్ డ్రాప్ సైలెన్స్ అంతే. నిజమా? మరి ఏమిట్రా సై, ఆ క్లాసే వేరు. క్లాసా? మీకేమైనా పిచ్చా? మొగుడు పిల్లలు మాట్లాడుకోవట్లేదు, కొడుకైతే బయట వాళ్ళగా వచ్చి బొకేస్తాడేంటి? ఇంకా బామార్తగాడు అంటారా? రౌండ్ ఫిగర్ అంటూ మొత్తం ఆస్తికి రౌండ్ వేసేస్తున్నాడు. అద్దవ్వా వాళ్ళ గోల మనకెందుకురా? ఏంటో ఏంటి అబ్బా కొడుకులు కొట్టుకోకుండా ఎంతసేపు మాట్లాడుకుంటున్నారు? ఏమీ లేదే. వాడు ఆ ఇంటి గురించి అడిగితే అది ఇల్లు కాదు గుడి, అక్కడ ఉండేది శివపార్వతులు విదౌట్ నంది, లక్ష్మీనారాయణలు విదౌట్ పాము అని అంటున్నాను. నువ్వు వచ్చావు అంతే. ఏంటది గుడే? మరి మీరెవరు? పూజారి వితౌట్ పిలక? ఒక్కడు సరిగ్గా లేడు అక్కడ. ఇలాగే వదిలేస్తే మా నాన్న చచ్చిపోతాడు. మీ నాన్న ఏంట్రా? మీ నాన్న నేను. ఇంకోసారి ఆ మాట అన్నావంటే మీ అమ్మని పొడిచి నేను పొడుచుకుని చచ్చిపోతా. గాడ్ ప్రామిస్ చెప్తున్నా. మధ్యలో మా అమ్మ ఎందుకో? నేను చేస్తానంటే పట్టించుకోవుగా. మళ్ళీ గ్యాప్ ఇచ్చావు ఎందుకురా? నేను ఆ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఏమైంది? నాన్న గుండు పట్టేసింది. నీళ్లు తాగించు. అదే చేస్తున్నా. తాగు తాగు. రోజు సాయంత్రం నీ కొడుకు సమోసా తిన్నాడా, షెట్లు ఆడాడా, 25 ఏళ్ళుగా చూసుకుంటూ వచ్చావు కదా. ఇప్పుడు నేను కూడా వెళ్ళి మా నాన్న టాబ్లెట్లు వేసుకున్నాడా, టెన్నిస్ ఆడాడని చూసుకుని వస్తాను. వాల్మీకి రిలాక్స్. నీ యువరాజు ఎలా ఉన్నాడో నువ్వు వెళ్ళి చూసుకోవచ్చు, కానీ మా బాబు అక్కడ రాజు, ఆయన ఎలా ఉన్నారు నేను చూసుకోకర్లా? నువ్వు రామచంద్ర ఒక రూమ్లో ఉంటేనే కలిసిపోతారేమో. రక్తం కదరా, లాగేసుకుంటారు. ఆ భయంతోనే నిన్ను వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా ఎప్పుడు వెళ్ళనివ్వలేదు నేను. అయినా ఒకసారి నువ్వు వెళ్తే ఊరుకుంటావేంటి? చెప్పు కంటుకున్న బొబ్బుల్గం లాంటోడుగురా నువ్వు. చచ్చినా వెళ్ళనివ్వను. నువ్వు చేస్తే నన్ను ఎవడు తీసుకెళ్తాడు? తీసుకెళ్తుంది నువ్వే. నేనా? రేపే. కొన్నాళ్ళు మీరు టీ షర్ట్స్ వేసుకోపోతే బెటర్ సార్. ఇలా షర్ట్సే వేసుకోండి. ఏ స్టార్ట్ చేశాడు. ఏవంత ఏజ్ అయిపోయిందని టీ షర్ట్ వేసుకోకూడదు మా అల్లుడు? ఏ అసలు టీ షర్ట్కి దానికి ఏంటి సంబంధం అండి? నువ్వు లాల్ చేసుకున్నంత మాత్రం నీకు ఏమైనా పెద్దరికి వచ్చిందా? నువ్వు నెప్పిల్ల డాక్టర్. సార్ షర్ట్, టీ షర్ట్ మజిల్ స్ట్రెయిన్, అందుకే అర్థం చేసుకోరు. కావాలంటే మీరు షార్ట్ చేసుకుని తినండి, పిక్కలకు గాలి తగులుతుంది. మీ గురించి కాదు సార్. ఏంటి మళ్ళీ ఏంటి? ఓకే సార్. ఇప్పుడు సార్ పక్కన ప్రెసెంట్గా ఉండే మనుషుల్ని పెడితే మంచిది, ఎస్పెషల్లీ మన లాంటి వాళ్ళు కాకుండా. లైక్ మొన్న ఆయన్ని హాస్పిటల్కి తీసుకొచ్చాడే కుర్రోడు, అలాంటి ఏంటి ఆయనే పెట్టండి. వాల్మీకి రామ్మా. సార్ చూసారా, ఆ కుర్రోడు పేరు చెప్పగానే మీ అల్లుడు బీపీ 120/80 అయిపోయింది. ఇదిగో చూసి టాబ్లెట్స్ వేసుకుంటే బీపీ తగ్గుతుంది, కానీ వాడొస్తే ఏమవుతుందని డాక్టర్ గారు? వాళ్ళకి అవుతాయి సార్. సినిమాలో మాత్రం తండ్రి వస్తే పిల్లోడికి జ్వరం తగ్గిపోతుంది, తల్లి వస్తే ఆరోగ్యం తిరిగి వస్తుంది. అలాంటివి చూపిస్తే నమ్ముతారు. నాలాంటి MBBS, MD, FRCS లాంటి డాక్టర్ చెప్తే అసలు నంబరు ఉల్టా వస్తారు. సార్
మరి నిన్న వాడెందుకన్నా చెప్పు. చెప్తానండి. అన్నావా లేదా? అప్పుడు అన్నానండి. ఏ మనుషులు మారరా? మారే అవకాశం ఇవ్వరా? డాక్టర్లు డ్రైవర్లు ఒకటేరా? వాళ్ళకి పిల్లలు ఉండరా? అరిచి అరిచి వీడికి బీపీ ఎక్కువయ్యేలా ఉంది. వెళ్ళి మీ వాడిని తీసురా. అది వాడు ఇప్పుడు ఆఫీస్లో ఉంటాడు. పర్మిషన్ తీసుకోమనండి. అది గవర్నమెంట్ ఆఫీస్ కాదు. సెలవు పెట్టమనండి. ఊరికే సెలవు ఎందుకు ఇస్తారు? ఏదో ఉద్యోగం మారేమనండి సార్. పీడాబోద్ది. మానేస్తే ఏం తింటాడు? మా ఇంటికి పంపించమనండి సార్. కుంభాలుగా బిర్యానీ పెడతాను. ఉద్యోగం ఏముందయా? మనమే ఇద్దాం. అయినా వాడిని ఎప్పుడు తెమ్మన్నా ఏదో ఒకటి చెప్తావు. వాడిని ఇక్కడ రానివ్వవా? ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి నీ ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం ఏం లేదు. నాకు ఫోన్ చేయండి. అది బ్యాటరీ కొంచెం లోగా ఉంది. నంబర్ చెప్పండి, నేను ట్రై చేస్తాను. నేను చేస్తా. హలో, చేస్తానని బయట వెళ్తారేంటి? బయట సిగ్నల్ బాగుంటుందని. మీరు తొందరగా ఫోన్ చేస్తే నా లైఫ్ బాగుంటుంది ప్లీజ్. ఏం నోర్రా నీది? నిన్నన్నావు ఇవాళ వచ్చేయమంటున్నారు. ప్రతి యాదవ్కి ఓ రోజు వస్తుందని ఇవాళ నీ రోజు. వాళ్ళు వచ్చేయమంటే మాత్రం నేను రానిస్తానా ఏంటి? ఫోన్ చేశాను, అవుట్ ఆఫ్ కవరేజ్, ఎంక్వైరీ చేశాను, అవుట్ ఆఫ్ స్టేషన్ అని ఏదో ఒకటి చెప్పేస్తాలే. ఈసారి నువ్వు రాకపోతే డాక్టరే వచ్చేస్తాడు. లోపల డాక్టర్ ఉన్నాడని నీకెలా తెలుసురా? ఎక్కడున్నావు నువ్వు? కుంటడం ఆపి ముందు తలెత్తి చూడు. మొన్న నీ పేరెత్తినే తిట్టాడు. ఇప్పుడు నీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లాగా బ్యానర్లు కట్టి పేపర్లు చింపి ఎగరేస్తున్నాడు. రిలాక్స్. ఆడు కొడుకుని కిడ్నాప్ చేస్తే ఆ మాత్రం రియాక్ట్ అవడా? కిడ్నాప్ చేసావా? వీడి తెచ్చేస్తున్నామండి. డాక్టర్ ఒకడు చంపేస్తున్నాడు. రండి స్వామి రండి. మావాడు రిలాక్స్. ఐ కాంట్. టీ బంక్ లో ఉన్నాడు. 1 సెకండ్ లో ఒకటి ఉంటారు. టీకి డబ్బులు ఇవ్వాలి. నేను ఇచ్చేస్తాను. నా హెడ్ ఫోన్స్ ఆడి దగ్గర ఉన్నాయి. కొత్తవి కొనిస్తాను. కిడ్స్ ని కిడ్నాప్ చేసి న్యాప్ తీసుకునే క్రిమినల్స్ రా మీరు. మీ నాన్న పెళ్లి కూతుర్ని దాచినట్టు దాచాడు నిన్ను. సరిగ్గా చూడలేదు ఎప్పుడు. ముందుకురా. అవునాడు గట్టోడివి. ఆ రోజు నువ్వు మోసింది మా అల్లుణ్ణి కాదు, ఈ ఇల్లు, ఆ ఏఆర్కే కంపెనీ, మా ఆశలు అన్నీ. మా మనవరాల దగ్గరే కదా నువ్వు పనిచేసేది? అవును సార్. ఇస్తోందా? ఎంత? 25 అన్నారు. కటింగ్లు షట్టింగ్లు ఫటింగ్లు పోగా చేతిలో ఒక 20 పెడుతున్నారు. నేను 50 ఇస్తా. వచ్చే సార్ అంటే పిల్లలకి ఒకేసారి అంత డబ్బులు ఇస్తే పాడైపోతారు సార్. ఏం మాట్లాడుతున్నావా నువ్వు డబ్బులు ఇస్తే పాడు చేసినట్టు, మేమిస్తే బాగు చేసినట్టు. అది నువ్వు వచ్చేస్తాను సార్. నీకు నచ్చిన రూమ్ చూసుకుని టేబుల్ వేసుకుని కంప్యూటర్ పెట్టుకుని కూర్చో. ఓకే సార్. ఏం చేయమంటారు సార్? ఏం చేస్తాడు సార్? అదే అంటున్నాను. ఇంటర్నెట్లో అమ్మాయిల బొమ్మలు చూస్తాడు. ఆ తర్వాత లీజర్గా ఆలోచిద్దాం ఏం చేయాలో. షూర్ సార్. ఇంట్లో చాలా మందితో పరిచయం పెంచుకోవాలి. చాలా పనులు ఉన్నాయి. నువ్వు వెళ్ళిపో. ఏ పని చేసినా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అసహ్యం. ఏంటి మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్గా చెప్పచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. వెళ్ళిపోండి. వర్గానికి ఇన్స్పిరేషనా? హలో, ఏం మేడం బాగున్నారా? ఏం నన్ను గుర్తుపట్టలేదా? ఇలాంటి కూర్చొని మొన్న మా మేడం ఎంగేజ్మెంట్ హోటల్కి వచ్చాను, గుర్తుపట్టారా? హాయ్, ఆల్ ఓకే? అబ్బే, నేను మీకు ఇంచు కూడా గుర్తులేదు. నాకు అర్థమైపోతుంది. వదిలే సర్దద్దు, ఇంకా బాగోదు, వదిలేండి. సో సారీ, బ్యాడ్ మెమరీ. అబ్బే, నేనే ఫీల్ కాలేదు, పర్లేదు. ఇప్పుడు చిరంజీవి గారు జనాన్ని చూసి చేతులు ఊపుతారు. అలా అని వాళ్ళందరి పైన నాకు తెలుసా ఏమిటి? మీరు కూడా అంతే. మీరు మెగా, మేము మీకు బాగా.
చూడు నాకు కూడా ఫాలోయింగ్ ఉంది. ఓ హలో. మరి నిజం చెప్పాలంటే మీరు చూడటానికి అబవ్ యావరేజ్గా ఉన్నా సూపర్ సెక్సీగా ఉన్నారు. నమ్మండి. ఫ్యాన్సీని కొట్టకండి. తమ్ముడు డ్రామా చెప్పన్నయ్య. ఆ పిల్ల చూసావా కత్తిలా ఉంది. నేను ఆ కామెంట్ చేయలేనులే కానీ నువ్వు చెప్పు. ఈ 500 ఉంచి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ బాబు కాకుండా క్లోజ్ రిలేటివ్స్ ఎవరు ఉంటే చెప్పు, మంచి ఫ్రెండ్షిప్ చేసేద్దాం. కుదరదు. ఏ? నేను ఆ పిల్ల మేనమావనే. అయ్యో సారీ అండి, మీ నిక్కరు వాటం చూసి పనోడు అనుకున్నాను. వాటమా అంటే ఇంట్లో కూడా 3 పీస్ సూటేసి తిరగాల? వా, ఇల్లు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. కానీ నచ్చందల్లా మీరందరూ ఉండి కూడా ఆయన మీద అటాక్ జరగడం ఏంటా అని. అయినా పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకు వదిలేశారు? ఇచ్చానురా. ఇచ్చానయ్యా. రా పర్లేదండి, పెద్దాను కదా, కమిటీ అయిపోయారు. పైగా అవతలవాడు కూడా తక్కువవాడు కాడు. ఎవిడెన్స్ లేవి సరిగ్గా లేవు. అందుకనే అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా భయపడుతున్నారా. పోలీసులు భయపడితే మనం వెళ్ళి మాట్లాడదాం. మాట్లాడేద్దామా? ఏటి బయట తెలుగారు టూ మచ్ కాకపోతేనే ఆయన కంపెనీలో షేర్లు కావాలి, ఆయన బోర్డులో ప్లేస్ కావాలి, కుదిరితే ఆయన కుర్చీ కూడా కావాలి. ఆయన ఎవరో తేలదు. ద ఫౌండర్ ARK. నిన్నెవడు లోపల రానిచ్చాడు? అంత ఈజీగా ఎక్కడ రానిచ్చారు? రాజమండ్రి వరకు ఫ్లైట్లో వచ్చాం, కాకినాడ వరకు కారులో వచ్చాం. ఇక్కడికి వచ్చాక అబ్బే ఇబ్బంది పడ్డాం. సార్ ఆగండి, లోపలికి ఎంట్రీ లేదు సార్. పోదాం పద, బండితి. అది కాదండి, అంత కష్టపడి ఇంత దూరం వచ్చి సేమ్ ఫీలింగ్. ఆ చేతి ముద్ర ఎవడిది? మా మేనల్లుండి మీ ఆఫీస్కి వస్తే కంప్యూటర్లో నుంచి అవతల పోమంటారా? మేం మాత్రం మీకు హారతి ఇచ్చి లోపల రమ్మనాలా? తెలుసుకోకున్నా ఇక్కడ మా సరుకు లోపల ఉందయా. ఉంటే ప్రతి ఏడాది 25-30 కోట్ల బిజినెస్ ఇస్తున్నాను నేను. ఇస్తే లోపలికి వెళ్ళాలి. మీకోసం స్పెషల్ ఉడుకులోని టవల్ సార్, చల్లగా ఉంటది. ఎవడో సార్ తోసింది ఎవడో? అయ్య బాబోయ్, వచ్చిన దగ్గర నుంచి ఎవడని ప్రతి వాడిని అడుగుతున్నారు. పెద్ద ఆయన ఏమన్నా పహిర్వానని 10 మంది కలిసి తోయడానికి తోసింది ఒకడో, వాడిని మీరు క్రీస్తుపరమే కొడిచారు. కావాలండి చూడండి సార్. మీ సార్ ఎక్కడ? ఎవరైనా అరిస్తే వస్తారు, మీరు ఎవరికైనా అరిచే టైం ఇస్తే కదా అసలు. సార్ ఇంతకంటే క్లారిటీగా ఎవడు చెప్పలేడు. పెద్ద ఆయన చెప్పేది ఏంటంటే, మీ నాన్న వచ్చి పొడిచాడు, ఎవిడెన్స్ లేదు, కేసు వీక్గా ఉంది. నేను వచ్చి కొట్టా, ఎవిడెన్స్ ఉండదు, ఈ కేసు వీక్గానే తగలాడిసి వస్తుంది. సో ఈ టిట్ ఫర్ టాట్లు వద్దు. ఏదైనా ఉంటే టేబుల్కి అవతల పక్క యువతల పక్కన కూర్చొని మాట్లాడుకుందాం, కానీ నాలాగే టేబుల్ ఎక్కి గొడవ పడకూడదని పెద్ద ఆయన ఒపీనియన్. ఏమంటారు? ఏంటి అలా చూస్తున్నారు? లేండి, ఇందాక అలా వెళ్ళి ఇలా వచ్చారు, ఇప్పుడు ఏంటి పాతుకుపోతున్నారు? ఫ్లైట్ టైం అయిపోతుంది, రండి. బ్రదర్, నువ్వు అడగాల్సింది ఏమైనా ఉందా? ఓహో, ఏడిసినట్టే ఉంది. అక్కడ మన యువరాజ్కి మాట్లాడటం రాదు, ఇక్కడ ఈ యువరాజ్కి మాట్లాడటానికి ఏం లేదు. ఇద్దరే సైలెంట్ మూవీస్ సూపర్ స్టార్స్. అబ్బబ్బబ్బబ్బా, నీళ్ళలో ఉండాల్సిన పడవ నేల మీద ఉంది ఏంటంటే? కార్రా అది. అద్దెలుస్తుంది పేరేంటా అని. రారా ఏంటి సార్ ఇది? రాజమౌళి సినిమా పేరులో ఉంది. రోల్స్ రాయ్స్ రా.
అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం కాంట్రాస్ట్గా ఉన్నారు గురుగారు ఆ? ఆ కార్కున్న క్లాస్కి మీకు సంబంధమే లేదు. రండి ఓ సెల్ఫీ దిగుదాం. గొడుగు బాగుంది. దీన్ని ఎండకి వానకి వాడేవాళ్ళు చూశాను కానీ దేనికి పడితే దానికి వాడేవాళ్ళు కలవటం ఇదే ఫస్ట్ టైం. నాకు ఇలాగా ఆర్టిస్టిక్గా తిప్పడం రాదు, ఆటద దగ్గర తిప్పేయడమే. మీరు ఇప్పుడే కారు దిగారు, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా. సిగ్గుపడక్కర్లా, కలుద్దాం. నైస్ మీటింగ్. రండి, ఫ్లైట్ టైం అవుతుంది. కానీ ఏ మాటకి ఆ మాట కారు అద్దరిందండి. మన పొట్టుకొచ్చి నీకే వార్నింగ్ ఇస్తాడేంటి? చంపేస్తానండి. వార్నింగ్ ఇచ్చిన సేత్తోనే వాళ్ళ కంపెనీ సేర్లు కూడా ఇచ్చేస్తారులేరా. ఇవ్వకుండా ఎక్కడ పోతారు? ఎల్లు అన్నయ్య గారికి ఎలా ఉంది? కత్తి కుడి వైపు దిగిందా, ఎడం వైపు దిగిందా? ఇలాంటి పరామర్శలు వద్దు. వాళ్ళు మనలాగా మిడిల్ కాదు, హై. సరే అమ్మో, చాలా రోజుల తర్వాత మంచి క్యూట్స్ కట్టేసు. పాపా పప్పా ఎవరతను? బంటు, నా సెక్రటరీ. హలో. మరి చేతులు వేసేస్తున్నాడు ఏంటి? కీ కీ కార్. ఏం తెలీదా? ఇంకా చెప్పలేదా? ఏం చెప్పాలి? పాపకి బాబు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదని. లేకపోతే లేదనే మేము చాలా దూరం వెళ్ళిపోయాం. ఈయన పరామర్శించకొచ్చి నేబోయిలా ఉన్నాను. ఈ టైంలో ఏం చెప్పకండి. మేము అంతగా చెప్పలేదు పప్ప. వీడికి నేను పప్పా ఏమిటే? అమ్ముకి పప్ప అయితే నా కూడా పప్పనే కదా పప్ప. అమ్ము వీడిని వదులుచుకుని అమ్ములు వచ్చాయి. ఇప్పటికా? వీలైతే ఎప్పటికి దావే. అమ్ము గురుగారు. హలో సార్, ఎలా ఉన్నారు? ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 కదా? అవును సార్. మరి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? మనం ఇక్కడే కదా పని చేసేది. ఏం పని? డెసిగ్నేషన్ ఏం డిసైడ్ అవ్వలేదు, ప్రస్తుతానికి అమ్మాయిల బొమ్మలు చూస్తున్నాను అంతే. మీరేంటి ఇలా వచ్చారు? రామచంద్ర గారితో మాట్లాడాలి. అక్కర్లేదు సార్, మనతో చెప్పండి సరిపోతుంది. పిల్లాడివి నీకేంటి చెప్పేది? ఆయనకి సెక్యూరిటీ కావాలో వద్దో కనుక్కురమ్మని కమిషనర్ గారు పంపాడు. మనం ఉండగా ఆయనకి ఎందుకు సార్ సెక్యూరిటీ? ఎందుకండి ఈ ఇంటికి మొత్తం మనమే. నువ్వెవడవరా ఆయన సెక్యూరిటీ డిసైడ్ చేయడానికి? దగ్గర అని చెప్తా. ఏంటి? యాక్చువల్గా రామచంద్ర గారు అబ్బాయి మనమే. నిజం సార్, రామచంద్ర గారు అబ్బాయి మనమే. మీ మీద ఒట్టు. హలో ఆఫీసర్. హలో. మరి వీడు 25 ఏళ్ళుగా వాళ్ళ అబ్బాయి అని అనుకుంటున్నారు. 25 ఏళ్ళు? నీకెప్పుడు తెలుసు? రీసెంట్ గానే. ఎవరు చెప్పారు? ఓ నర్సు ఆవిడను ఆ స్తంభం వెనకాల ఒకడు ఉన్నాడు చూసారా, వాడు. ఇద్దరు కలిసి పై ఫ్లోర్ లో ఉన్న నన్ను కిందకి తీసుకొచ్చి కింద ఫ్లోర్ పైన పెట్టి కోటీశ్వరం చేశారు అని ఎవడు చెప్పాడు? వాడా? వాడు కాదు సార్, నర్సు. ఎప్పుడు? మొన్నే. 25 సంవత్సరాల క్రితం ఎందుకు చెప్పలేదు? కోమాలో ఉంది, చెప్పలేదు. మరి ఇప్పుడు ఎందుకు చెప్పింది? కోమలోంచి బయటకు వచ్చింది, చెప్పింది. నీ ఒక్కడికే చెప్పిందా? ఆ ఊర్లో అందరికి చెప్పుద్ది. మరి కనీసం రామచంద్ర కన్నా చెప్పాలి కదా. అవే చెప్తాను. మరి ఎందుకు చెప్పలేదు? ఇది చెప్పే లోపల చచ్చిపోయింది. టీ అయినా చెప్పమంటారా? సరిపోదురా, విస్కీ తాగాలి. విస్కీ సాయంకాలం డ్యూటీ దిగిన తర్వాత అవుతారు. బాబు బంటు బంగారం, ఈ విషయం నీ ఒక్కడికే తెలుసా, ఇంకెవరికన్నా తెలుసా? తెలీదు సార్, చెప్పను కూడా. త్యాగం చేసేస్తున్నాను. అంత త్యాగరాజు అయితే ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? నా ఇల్లు నేనే సర్దిద్దుకోవాలి. బంటు కీజ్. రెడ్డి చంపేస్తున్నాడు, అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. ఈవినింగ్ మాట్లాడతా. సారీ సారీ. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ? వాడు కాబోయే పెళ్ళం కదా. మరి నీకెందుకు ముందు పెడుతుంది? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఈ విషయం వాడికి తెలుసా? ఊరుకోండి సార్, అది తెలిస్తే వాడెందుకు చేసుకుంటాడు? కనీసం రామచంద్ర కన్నా తెలుసా? అది చెప్దామని వెళ్తేనే పోయినంత పని అయింది. ఇదెవరు?
వాడి మేనకోళ్ళు. మరి నీ సీట్ మీద కొడుతుందేంటి? అదే సార్, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకు సైట్ కొడుతుంది. ఆ తర్వాత నుంచి ఎక్కడ పడితే అక్కడ కొడుతుంది. బాగుందయ్యా. నువ్వు ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎవరిని వదలొద్దు. వాడు మాత్రం చేతులు ఊపుకుంటూ తిరుగుతుంటాడు. నేను ఈ దారుణాలు చూడలేను కానీ ఇక బయలుదేరుతాను. మార్నింగ్ ఆఫీసర్. అటు మార్నింగ్ సార్. సార్, మీరెవరికన్నా జాబ్ ఇచ్చేటప్పుడు వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో చెక్ చేయరా? ఎందుకు చేయం? మరి వాడికి ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఈ ఇంటి మొత్తం మీద కామన్ సెన్స్ లో గానీ ఇంటెలిజెన్స్ లో గానీ నా తర్వాత ఎవడైనా ఉన్నాడంటే అది వాడే. సరిపోయింది. మహాప్రభో, నీకో నమస్కారం. See you again. నా వల్ల కాదురా. లోపల ఎలా జరిగింది సార్? బీభత్సం జరిగింది. ఒరే, ఈ డబ్బులున్న వాళ్ళందరూ తెలివైన వాళ్ళు అనుకుంటాం కానీ అదృష్టవంతులు అంతే. గుడ్ మార్నింగ్ సార్. హాయ్. మార్నింగ్. కమ్. ఇంట్లోకి వచ్చాక సరిగ్గా మాట్లాడలేదని పిలిచాను. సార్ బయట ఉన్నావన్నారు. ఎస్పీ గారు వస్తే మాట్లాడుతున్నాను సార్. అదే మొన్న అటెంప్ట్ జరిగింది కదా, మీకేనా సెక్యూరిటీ కావాలా అని అడిగితే. సెక్యూరిటీ? బయట నుంచి గాలొస్తే తలుపులేసుకుంటాం, కానీ తుఫాను ఇంట్లోనే ఉంటే ఏం చేయగలం బంటూ? ఒప్పుకుని తలవంచడం తప్ప. మనకి సమస్యలు వచ్చినప్పుడు బలం కోసం కుటుంబం వైపు చూస్తాం. ఆ కుటుంబమే బలహీనత అయితే ఎటువైపు చూడాలి? బంటూ, దేవుడికి కూడా దక్షిణ కావాలి, రాజుకు కూడా రక్షణ కావాలి. మా కంపెనీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి ఆయన కష్టపెట్టలేను. వీడికి చెప్తే అర్థం కాదు, వాళ్ళకి చెప్పి ఉపయోగం లేదు. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు సే సంథింగ్ టు మై గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ క్లోజెస్ట్ పీపుల్. గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్ళతోనే. అటో మా అల్లుడు ఏమంటున్నాడు? చాలా అన్నారు. ఇటేండి, మా అమ్మాయికి అతనికి పడట్లేదని ఫీల్ అవుతున్నాడా? ఎందుకు వాళ్లే? ఎన్నేళ్ళైంది వాళ్ళు సరిగ్గా మాట్లాడుకుని. అంతేనా? ఇంకేమైనా చెప్పాడా? ఆయన ఏం చెప్పలేదు సార్, మొత్తం మీరే చెప్పారు. ఇంత వయసు వచ్చినా మీకు తుత్త రాగదా? తుత్తరా ఏంటో తుత్తరా? నేను ఇంకో 100 ఏళ్ళు బతుకుతానా ఓపిక ఉండడానికి? నాకు అన్ని వెంటనే తెచ్చుకోవాలి. ఓకే. ఇంతకీ ఏమన్నాడు అల్లుడు? ఏదో వాళ్ళ అబ్బాయి గురించి ఫీల్ అవుతున్నాడా? వాడిదో వెరైటీ. కూర్చో కూర్చో. వాడి మనసులో ఏముందో ఎవ్వడికీ తెలియదు. వాడు ఒక్కసారి కోపడితే చూసి చచ్చిపోవాలనుందయ్యా. నేను చూపిస్తాను, కానీ మీరు చచ్చిపోవద్దు. అమ్మ నాన్న కోసం ఇంట్లోకి వచ్చానన్నావు, ఆఫీస్కి ఎందుకు వచ్చావురా? ఆస్తి కోసమా? రే, ఆ మైకులరా, తప్పురా. ఓనర్ రా, నా ఇష్టం రా. ఈడ్లో ఏదో పవర్ ఉందిరా. ఈడేం చేసినా ముసలాయన ముచ్చట పడిపోతున్నాడు. రామచంద్ర అయితే ఫ్యామిలీలో కలిపేసుకుంటున్నాడు. ఈయన్ని మనం లాగేస్తే బెటరు. ఎందుకు? మన మీద ఎక్కడానికా? రోజుకి యావరేజ్న 1,00,000 అవుతోందా? లెక్కడితే కొడతావేంట్రా? వాళ్ళు కొట్టారు కాబట్టి. వాళ్ళు ఎందుకు కొట్టారా? వాళ్ళు 1,00,000 కొట్టేశారు కాబట్టి. నీకే ఎందుకు కొట్టారా? నాకు 25 కొట్టారు కాబట్టి. కర్రే లేవు. దేనికి సార్? నేను వాళ్ళని కొట్టాలి కాబట్టి. నువ్వేం టెన్షన్ పడుకో, నేను అక్కని తీసుకొస్తాను, ధైర్యంగా ఉండు. ఆగి 2 దెబ్బలు తినండి, పెద్దానికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. యేసు వాడు చెప్పిన మాటలేని బాబాయ్ నన్ను చంపేస్తున్నాడే. ఏమైంది నాన్న? అన్నే నీ కొడతారేంటి? రోజు వీళ్ళు ఎంత తినేస్తున్నారో తెలిసాక కొట్టక ముద్దెట్టుకోనా? ఎవరు చెప్పారు? వాడు చెప్తే నిజమైపోతుందా? నిజమైతేనే వాడు చెప్తాడు. అచ్చా, నిజమే చెప్తావా ఎప్పుడు? చెప్పు. వాడికి కమిషన్ తినాల్సిన కరమేంటి? నెలకి 10 లక్షలు ఇస్తున్నాం శాలరీ. ఆయన టేబుల్కి 10 లక్షలు ఆడతారు. పెద్ద హ్యాండ్.
నానా నువ్వు పేక్ ఆడతావా? ఎప్పుడైనా వీకెండ్స్ మాత్రమే. అంతే అంతే. వీక్ డేస్లో ప్రియా అనే అమ్మాయితో మాట్లాడుతూ ఉంటారు. ప్రియా ఎవరు? ఏమో నువ్వు చెప్పిన నిజమైపోతా ఏంటి? అంటే ఇందాక మీరు విసిరిన ఫోన్లో ప్రియా నుంచి మెసేజ్ ఉంది, కాల్ మీ వెన్ ఫ్రీ అని. అంతే, ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయమంది. ఇందులో కాంట్రవర్సీ ఉంది. అంటే చివర్లో బేబీ అని ఉంది, ఒక హార్ట్ సింబల్ కూడా ఉంది, రెడ్ కలర్. వద్దు సార్, చూడద్దు. ఫోటోలు కూడా ఉన్నాయి. అవునా? ప్రైవేట్. All these art symbols are very common nowadays. Why these people are overrating it? బావ తప్పు చేస్తే నన్ను కొడతావా? పక్క నుండి నువ్వేం చేస్తున్నావు? ఏం చేయమంటావు? నన్ను కూడా కుదరని తగులుకోమంటావా? ప్లీజ్ మీరు మారరా? మీ ఆడవాళ్ళు మారరా? మగుళ్ళని కొట్టలేక నాలని తోబుట్టుని కొట్టేస్తారా? వీళ్ళు అవుట్ అయితే బాబా మారరా? పదని చెప్తాను మీ పని. చూసావా సార్, మీ ఫోన్. వీడు చెప్పింది నిజం కాకపోతే వాడు ఎందుకు అలా పారిపోతాడు? పోనీ నిలబడి నేను వింటాను. నా గురించి చెప్పు. ఒకే రోజు అన్నీ ఎందుకులే అమ్మా. నువ్వురా. నాన్న ఆ? నువ్వు చెప్పు. మీకు మీ ఆయనకి పడదు. నాన్న నీకెలా తెలుసు? ఫస్ట్ టైం నేను ఇంటికి వచ్చినప్పుడే మీరు తలుపులు వేసుకున్నారు. ఆ రోజే కన్ఫర్మ్. మొగుడు పెళ్ళాలన్నాక 1,00,000 ఉంటాయ్యా. తలుపులు మూసుకుంటారు, తెరుచుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. పెళ్ళైన కొత్తల్లో తలుపులు మూసుకున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరికీ తెలియకూడదని. 25 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళు తలుపులు మూసుకుంటున్నారంటే వాళ్ళు మాట్లాడుకోవట్లేదనే విషయం ఎవరికీ తెలియకూడదని. 6 అయితే చాలు, ఎంత అర్జెంట్ పని ఉన్నా ఆయన ఇంటికే వచ్చేస్తారు. అంటే నాకు ఆఫీస్, ఇల్లు తప్ప వేరే లైఫే లేదని చెప్పడానికి ట్రై చేస్తారు. ఒక మనిషి ఇంత ట్రై చేస్తున్నారంటే దాని అర్థం ఖచ్చితంగా ఇంతకు ముందు ఏదో చేసే ఉండాలి. ఏం చేసి ఉండాలి? రేవతి. ఏడేళ్ళ క్రితం ఆయన దగ్గర సెక్రటరీగా జాయిన్ అయ్యి నెలల తర్వాత రిజైన్ చేసి వెళ్ళిపోయింది. అప్పట్లో దరిద్రం ఏంటంటే ఇది అందరికీ తెలుసండి, కానీ ఎవరికి ఏం తెలియనట్టు అందరు యాక్టింగ్ చేస్తుంటారు, పెద్దంతో సహా. నిజం చెప్తే పెద్ద గొప్పోడు అనుకుంటున్నావా? చిన్నప్పుడు అన్నం తినకపోతే పూచోడొస్తాడని అమ్మ అబద్ధం చెప్తుంది. తప్పు చేసినట్ట? ఎవరినైనా ప్రేమించి చూడు, అబద్ధం విలువ అర్థమవుతుంది. అదే అమ్మ పెద్ద అయిన తర్వాత అన్నం తినపోతే నీరసం వస్తుందని చెప్పుద్ది, బూచోడు వస్తానని చెప్పదు సార్. మనిషిని ప్రేమిస్తే అబద్ధం విలువ తెలుస్తుంది, కరెక్టే. కానీ నిజం చెప్తేనే కదా మీ ప్రేమ ఎంత గట్టితో తెలుస్తుంది. కష్టమైన నిజం మీద నిలబడే బంధం రాక్ సాలిడ్గా ఉంటుంది సార్. సార్, టైం అయింది, నేను డ్యూటీ దిగిపోతున్నా. ఈ ఎపిసోడ్ కంప్లీటా లేదా రేపు కూడా టు బి కంటిన్యూడా? వెళ్ళు. అయిపోయిందా? ఓకే, సీ యూ సార్. సీ యూ మ్యామ్. తను నీ అంత చదువుకోలేదు, నీ అంత అందంగా ఉండదు. ఏ విషయంలోనూ నీకంటే గొప్పది కాదు. మేబీ అందుకేనేమో నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి బాగుందని అనిపించిందేమో. నేను కరెక్ట్గా ఉండడం కూడా నా తప్ప రాము? అందుకే ఏడిపిస్తున్నావా నన్ను? నాలో ఏం లేదు, దానిలో ఏముంది, ఇలాంటి చీప్ క్వశ్చన్స్ ఎప్పుడైనా అడిగానా రాము నేను? కానీ డోంట్ ఐ డిజర్వ్ అ సారీ
ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్. ఇది వరకంతా నువ్వు నాకు మ్యాచ్ అని ప్రూవ్ చేసావు. ఇప్పుడు ఏ తప్పు చేయట్లేదని ప్రూవ్ చేస్తున్నావు. ఎందుకు రాము? ఎందుకు? నువ్వెందుకు నాకు ప్రూవ్ చేయాలి? నువ్వు ఉండు, నీలా ఉండు, ఇంకేమక్కర్లేదు. నాకు 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 భయం వేసింది యశు. నీ కళ్ళలోకి చూసి మాట్లాడటానికి నాకు భయం వేసింది. నేను చేసిన దానికి ఏం చేస్తే సరిపోతుంది? ఐఎమ్ సారీ. హలో, మా అమ్మాయి ఏంట్రా రియాక్ట్ అవ్వట్లేదు? మీ ఏదో చేదస్తంతో మధ్యలో దూరిపోద్దు. అలా కొంచెం టైం ఇవ్వండి. సారీ. ఐఎమ్ సారీ. సారీ. వాళ్ళు కౌకలించుకున్నారు. అయితే మీరు కళ్ళు మూసుకోండి, నన్ను దోస్తేనవ్వండి. సీత, నీకు మాత్రమైన విషయం చెప్పనా? ఆ తాతగాడు రామచంద్రని ఇంట్లోకి తెచ్చాడు. ముందు క్లర్క్ అన్నాడు, తర్వాత సీఈఓ అన్నాడు, ఆఖరికి అల్లుడు అన్నాడు, చివరికాడు మనకు మగుడు అయ్యాడు. ఇప్పుడు ఈయన మాత్రం ఆడే తెచ్చాడు. బాబోయ్, ఈడు ఉత్తమవుడు కాదు, రంకు మగుడు. ఎప్పుడు ఆ తాతగాడు ఎవడో ఒకటిని తీసుకురావడం, ఆడు మనకు తగులు కూడా ఏంట్రా? ఆ బయట ఉండడం మనమే తెచ్చామనుకో, అప్పుడు ఆడు మనకే ఫర్రగా పడుంటాడు. దెబ్బకి పావులా కమిషన్లు పక్కన పడేసి టోగ్గా పెద్ద అమౌంట్ లాగేద్దాం రా. ఎవరిన పిలుద్దాం? సుదర్శన్ గాడా? ఆ అమ్మాయి ఈజీగా హ్యాండిల్ చేద్దండి. ఆడు పైలట్ రా. అసలు ఈ మీటింగ్ పెట్టమన్నాడు ఇంకోటి ఉన్నాడు, ఆడే పైడి తల్లి. ఆడొచ్చాడు అనుకో, వీళ్ళందరినీ హ్యాండిల్ చేసేస్తాడు. బయట తల్లి, బట్ ఈస్ ఫ్రమ్ బర్క్లీ. ఈ డీల్ వద్దని రామచంద్ర గారు ముందే చెప్పారంట కదా. అబ్బాయి ఇబ్బంది పడ్డాడు, ఈయన మొహమాట పడ్డాడు. అబ్బాయి అలాగని పూర్తిగా వద్దనుకోలేదు, అందుకే మళ్ళీ డిస్కస్ చేద్దామని రమ్మన్నాను. ఏళ్ళ ఆఫర్ కూడా ఏముందో చూద్దాం. అయినా ఎన్ని వద్దని, ఆయన్ని వద్దని, ఇలా అందరినీ వద్దనుకుంటే అంటే ఎవడొచ్చినా నో చెప్పని పంపించారా? ఏం జరిగినా ఎస్ చెప్పించే వెళ్తాను ఇవాళ. అమ్మాయి వల్ల కాదు, నేను వెళ్ళాలి. రాము, రాము, టు హెల్ప్ ద కంపెనీ. రాము, నువ్వు కూర్చో. హే, నేను వెళ్ళకపోతే కష్టం యశు. ఏమైనా పర్లేదు రాము, నాకు నువ్వు ఇంపార్టెంట్. ఓకే, కూర్చో. సంపాదించమనే పెళ్ళాలందరికీ ఉంటారు అల్లుడు, ఆపమనే పెళ్ళం ఎవరికుంటుంది? నువ్వు కూర్చో. వాళ్ళకి కరెక్ట్ మొగుణ్ణి నేను తగిలిస్తా కదా. బాగుంది అక్క, ఇది పట్టుకో. ఇది వదిలేసామంటే ఒక్క నిమిషం తొడిగే చెప్తాను. సూట్ అయింది. మరి మీకే ఎక్కడికి రా? ఎర్ర కొట్టేసుకుని ఎగురుకుంటూ ఎక్కడికి? రిలాక్స్. పర్మిషన్ పెద్ద అయినా గ్రాంటెడా? ఐఎమ్ వాంటెడ్ వాల్మీకి. హలో, ఎవరు నువ్వు?
ఇక్కడ బోట్లో ఇడే మమ్మల్ని వదలు. మీ చిన్న సార్కి మేడం స్పీకరు, మేడం కిడ్ మైకా. ఎంతమంది వస్తారు? ఒక్కళ్ళే మాట్లాడండి. ఫైన్ దెన్ ఐల్ లీవ్. ఆవిడెళ్ళింది ఈడేం పీకుతాడో చూడాలి. ఐ విల్ పీకిఫై. ఇన్ని పాటలు వేశారు, మా పవన్ కళ్యాణ్ పాట ఒకటి ఏంటి? సిచ్యువేషన్ డిమాండ్ చేయట్లేదు సీతారాం గారు. ఆయన పాట సిచ్యువేషన్ ఏముందండి, మేము డిమాండ్ చేస్తున్నాంగా. హే, వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగానికి స్వాగతం. కాకినాడ నుంచి కాశీరాం గారి బామ్మర్తి సీతారాం గారి కోరిక మేరకు గబ్బర్ సింగ్ చిత్రం నుంచి ఎవరాదే ఇది బోర్రూమా బాల్రూమా? ఐ యు వెరీ యాంగ్రీ బర్డ్? హే, యు వాంట్ టు బై ద షేర్స్ పేపర్స్ పైలు తెల్ల? There's no the om, no the paspu. Gods must be really crazy. Lakshmi God will never disify me, you know. I'm going to simplify the shares. Father? అది ఎవరు సంతకం చేస్తే తెలుసా నీకు? ఆయన ఎవరో తెలుసా నీకు? నీదా? నీదా? నాదా? నాదే నొక్కుని పోయింది. పెద్ద పాట లేకుండా ఏంటో అనుకున్నాను, అది కూడా కవర్ అయిపోయింది. ఆయన టైమింగ్ అండి. ఎవరికి రాదు. సార్ మీరు మారరా? ఒకరిని కొడితే అందరూ పారిపోతారా? పెద్ద పోయిలేదు. ఏమండి బయలుదేరదామా? నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? అమ్మా, ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కూడా డైలాగ్ లేదనా? బయటెళ్ళి నాన్నకు ఒంట్లో బాగాలేదు, అమ్మ ఆఫీస్కి రాదు, తాత ముసలోడు అయ్యాడు, మనోడు కుర్రోడు, కార్లు ఖాళీగా ఉన్నాయి, రోడ్లు విశాలంగా ఉన్నాయని ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేదిరా రే. ఇక్కడ అన్న ఒకడు ఉన్నాడు, అడ్డంగా నిలబడిపోతాడు. ఇది ఎలా ఉందా? ఐ ఫీల్ లైక్ విస్లింగ్. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. ఏమైంది? అల్లుడు బంటుగాడు కొట్టేశాడు. ఇట్స్ అ సిక్సర్. అమ్మాయి, సాయంత్రం పార్టీ ఇస్తున్నాను, నేను తాగుతున్నాను. దట్స్ ఆల్. రేయ్, ఇల్లు మనకు అన్నం పెట్టిందిరా, మన కుటుంబాన్ని పోషించింది. అలాంటి ఇంట్లోకి తలుపులు తీసి నిన్ను లోపలికి రమ్మంటే నువ్వేం చేసావురా? అప్పలనాయుడు కొడుకుతో దొమ్మి, డాక్టర్ కొడుకుని కిడ్నాప్, రామచంద్ర గారి కొడుకుని సైడ్ లైన్ చేసి చివరికి ఇంటికి కాబోయే కోడలతో. ఇలాంటి వాడిని ఈ ఇంట్లోనే కాదు, ఏ ఇంట్లోనూ ఉండనివ్వకూడదు. పదరా. వాల్మీకి ఏంట్రా వాల్మీకి? బొట్టుకోసి పేరేటా నాకు? నాన్నరా నీకు? నాన్న అని పిలువు. చిన్నప్పటి నుంచి నిజాలు మాట్లాడి అలసిపోయి ఉంటావు. బ్రేక్ తీసుకో. నువ్వు పుట్టినప్పుడు నిన్ను పైనుంచి కిందకి తీసుకురావడానికి నాకు 25 నిమిషాలు పట్టిందిరా. అదే కింద నుంచి పైకి రావడానికి నీకు 25 సంవత్సరాలు పట్టింది. ఈసారి నేనే తోసేస్తున్నాను. ఇక బతుకుండగా రాలేవు, కష్టం. అమ్మా వచ్చేస్తున్నాను.
థ్యాంక్ గాడ్ అంతా అయిపోయింది. ఎందుకు బాధపడుతున్నావు బంటు? ఇది చెప్పాలనేగా మనం ఎప్పటి నుంచి ట్రై చేస్తుంది. నేను నీకు ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలనుకుంటున్నానమ్ము. మీ అమ్మ నాన్నలకి చెప్తావా? ఎప్పటికీ చెప్పను. అప్పుడు ఆ ఇంట్లో వచ్చేసినా ఏంటి తేడా బంటు? నీ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ప్రాబ్లమ్స్ అన్నీ అలాగే వదిలేసానా? ఆన్సర్ షీట్ బ్లాంక్ వదిలేసి ఎగ్జామినేషన్ హాల్ నుంచి వచ్చేసినట్టుంది. నాన్న అప్పలనాయుడు మాట్లాడుతున్నాను. అవి మీ కంపెనీలో సగం షేర్స్ రాస్తున్నట్టు కాగితాలు. వాటి మీద మీ మూడు పిల్లలిద్దరు సంతకాలెట్టి మీ కొడుక్కిచ్చి ఫామ్ హౌస్ కంపండి. కుదరలేదనుకో 1 గంటలో మీ మేనకోడల బాడీ చంపుతాను. పోలీసు వాళ్ళకి చెప్పనంతసేపే ఇది కిడ్నాప్, చెబితే మర్డరు. బావా లే కాశీ లే బావా, ఒకరికి తెలియకుండా వాళ్ళు డబ్బు తినేస్తే కిక్ అనుకున్నాను నిన్నాళ్ళు. కానీ వాళ్లే వద్దనుకుని ఇచ్చేస్తే ఇంత భారంగా ఉంటుందా? పోయలేకపోతున్నాను బావా. ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలి? నా కూతురు కోసం నీ ఆస్తి రాసిచ్చేసావా? నా కళ్ళ ముందు పెరిగింది కాశీ, అది నా కూతురు కాదా? ఊరుకో కాశీ, నాన్న వద్దురా, నువ్వు వెళ్ళొద్దు. ఇప్పటికే మీరు మా కోసం చాలా చేశారు. నువ్వు అక్కడికి వెళ్ళి నీకేమైనా జరిగితే నేను వెళ్ళి మొహం చూపించుకోలేను. నేను వెళ్తాను. నాకు ఇవ్వు. మామయ్య వాడు నన్ను తీసుకురామన్నాడు. పర్లేదు నాన్న, నేను చెప్తాను. వాళ్ళు కాలు పట్టుకుంటాను. నాకు ఇవ్వు. కరెక్టే బాబు. కాళ్ళలో కడుపు ఆయన్ని పట్టుకొని నీ వల్ల కాదు. నువ్వురా సార్, పెద్దవారు మీరైనా చెప్పండి. అబ్బాయి అమాయకుడు, వాడేమో దుర్మార్గుడు. అసలే వీడికి ఇల్లు ఆఫీస్ తప్ప వేరే లోకం తెలీదు. నాకు లోకం తెలుసు, నేనే తెలీదు మీకు ఎవరికి. సిగరెట్ కాల్చి మామయ్య బాల్కనీలో విసిరేస్తాను రోజు. మందు కొట్టి ఆ బాటిల్లో మనీ ప్లాంట్ పెంచుతాను. మీకు తెలుసా? తెలీదు. ఇష్టం అంటే నందు అంటే నాకు ఇష్టం, మీకు తెలీదు. అమూలితో పెళ్లి నాకు ఇష్టం లేదు, మీకు తెలీదు. కనీసం నన్ను ఎవరు అడగలేదు, ఇప్పుడు చెప్తుంటే వినట్లేదు. ఇప్పటిదాకా నేనేం మాట్లాడలేదనే కదా మీ కంప్లైంట్. ఇప్పుడు మాట్లాడుతున్నాను, వినండి. ఆస్తి మా అమ్మది, అమ్మాయి నాది. నేనే వెళ్ళాలి. బాబు కొడితే ఫీల్ అవుతారు అంకుల్. హలో బంటు, కాశీరాం కూతురుని కిడ్నాప్ చేశారు. షేర్లు కావాలని బెదిరిస్తున్నారు. మన రాజుని తీసుకున్నామంటున్నారా? వాడు వెళ్తే వాడిని చంపేస్తారు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఆ ఇంటికి నాకు ఏ సంబంధం లేదు. బంటు నేను చెప్పేదేంటి? రిలాక్స్. రేపు దేవుడిలాగా వచ్చాడనుకుంటే మీరు గుద్దేస్తున్నారేంటి సార్? పొద్దునుండి చచ్చిపోతున్నాం సార్. ఏమైంది? ఆ బంటుగాని గెంటేశాను శుభవార్తనంగానే మా బావ 2 విషయాలు సెటిల్ చేద్దాం అనుకున్నాడు. చలపతిరావు గారు ఎప్పటి నుంచో ఫామ్ అమ్మట్లేదు. ఆయన్ని బెదిరించాలి. మీ మరదల్ని కిడ్నాప్ చేసి షేర్లు రాయించుకోవాలి. మా అల్లుడు మందేస్తున్నాడు. ఒక బ్యాచ్ పులి మేక ఆడుకుంటున్నారు. పావు గంటలో మాకు 500 కోట్ల షేర్లు వస్తాయి.
బతుకులు మారిపోతాయని మా వాళ్ళందరూ ఆశగా రోడ్డు వైపే చూస్తున్నారు. మా బావ కారం కోడి కాలుస్తున్నాడు. అప్పుడు దాకా అద్భుతంగా ఉంది. అదే టైంలో పులొచ్చింది. కత్తులు రాలేదు, అందులోంచి వ్యక్తులు రాలేదు. మరి మీ బావ ఇట్స్ యాక్చువల్లీ అ గుడ్ సాంగ్ నాయుడు. ఏం పర్లేదండి, నేను హాస్పిటల్ తీసుకెళ్తాను. వెళ్ళాలనుకున్నవాడివి మీ నాన్న ఫోన్ చేసినప్పుడు నాకు సంబంధం లేదని ఎందుకు చెప్పావు? ఒక యుద్ధం వచ్చినప్పుడే దేశంలో ఉన్న అందరూ కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా కలిసిపోతారు సార్. ఒక కష్టం వచ్చినప్పుడే కుటుంబంలో ఉన్న అందరూ వాళ్ళ స్వార్థం, ద్వేషం, పగ అన్ని పక్కన పెట్టి ఒకటవుతారు. అందుకే ఆ కష్టం వచ్చినప్పుడు ఈ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయాను. నీ మేనకోడల కోసం మన ఆస్తి ఎందుకు ఇవ్వాలని ఆయనన్నా, నా ఆస్తి నా ఇష్టం, నువ్వు ఎందుకు సంతకం పెట్టట్లేదని ఆవిడన్నా ఈ సంతకం ఆగిపోయేది. ఇద్దరు కలిసి ఒక్క మాట మీదకి వచ్చారు కాబట్టి సంతకం పెట్టాడు సార్. తన కూతురు కోసం సగం కంపెనీ ఇచ్చేశాక కాశీరామాయణ ఎలా ద్వేషిస్తారు సార్? మావాడు ఒక్కసారి కోపడితే చూసి చచ్చిపోవాలన్నారు. మీరు ఉండగానే చూపించేశాను కదా. ఈ కుటుంబంతో సంబంధం లేదని చెప్పటం చాలా కష్టం అనిపించింది సార్. కానీ నేను గెలవటం కంటే మీరు కలవటం ఇంపార్టెంట్ అని ఆగిపోయాను. నేను అనుకున్నట్టు నా రాజు హ్యాపీ. రోజు వచ్చి నీ యువరాజుని చూసుకో. వాల్మీకి బయలుదేరదామా? పద. ఇంకేమైనా సార్ చెప్పాలా వాల్మీకి? ఇంకేముంటుంది సార్, కుర్రతనం కొద్దీ మావాడేదైనా తప్పు మాట్లాడుంటే పెద్ద మనసుతో మన్నించండి, అంతే. అంతే అంతే సార్. అంతేనా? ఏంటి అంతే కదా వాల్మీకి? అంతే కదా? నా మనవడరా, నా రక్తం, నా బంధం. అలాంటి వాణ్ణి లాక్కెళ్ళిపోతూ అంతే ఇట్లా అంతే. వాల్మీకి, నా అల్లుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నర్సు వీడితో మాట్లాడింది నేను విన్నాను. అల్లుడు వీడు నీ కొడుకు, నా ఆస్తికి వారసుడు. అందుకే ఆ డాక్టర్ని రెచ్చగొట్టాను, వీడిని ఇంట్లోకి రానిచ్చాను. ఈ ఇల్లు, ఐశ్వర్యం, అమ్మ, నాన్న, వీటిలో ఏ ఒక్కదాని కోసమైనా నిజం చెప్తాడేమో అని ఇన్నాళ్ళు ఎదురు చూశాను.
వీడు చెప్పాలా? వీడు చేసిన పని విన్న నాకే రక్తం మరిగిపోతుంటే నీకు కోపం రాలేదురా? ఎందుకు సార్? దేవుడు అతనికి ఎప్పుడో పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ బెనకెనకాలు పెరిగి పెరిగి కుంటిదైంది. పిల్లలు మార్చిన ఆనందం పెరిగి పెరిగి భయం అయింది. ప్రశాంతంగా పడుకుని 25 ఏళ్ళైంది సార్. వదిలేండి సార్. మనుషుల మీద కోపం లేదు, ఆస్తి మీద ఆశ లేదు. మరి ఎందుకు వచ్చావురా ఇంట్లోకి? ఎప్పుడు పిల్లలు బాగుండాలని అమ్మా నాన్న అనుకోవడమేనా? అమ్మా నాన్న బాగుండాలని పిల్లలు అనుకోరా? 25 ఏళ్ళ తర్వాత వీలే మా అమ్మ నాన్న అని తెలిసాక, అది వాళ్ళ కష్టాలు ఉన్నారని తెలిసాక అసలు ఏం పట్టినట్టు అలా వదిలేసి వెళ్ళిపోతాం సార్. నేనైతే వదలను సార్. మా నాన్న వెనక నుంచి తిట్టుకున్న వాళ్ళు ఆయన ముందుకొచ్చి కాళ్ళు పట్టుకోవాలి. ఆయనకి ప్రపంచంలో మా అమ్మే బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలి. ఆయన కొడుకు విషయంలో ఓడిపోయినని ఒక్క క్షణం కూడా ఫీల్ అవ్వకూడదు. రామచంద్ర అంటే గెలుపుకి కేర్ ఆఫ్ అడ్రస్. ఎక్కడా తగ్గకూడదు, తగ్గనివ్వను. అందుకే వచ్చేను చేశాను వెళ్ళిపోతున్నాను. నాకెంతకన్నా ఏం అవసరం లేదు సార్. చాలు. చెప్పానా మావయ్య? నేను చెప్పానా నా కొడుకు ఎలా ఉంటాడో? చెప్పానా? ఇలా ఉంటాడు, ఇలాగే ఉంటాడు, ఇలాగే సార్ ఊరుకోండి ప్లీజ్. ఊరుకోండి, ఊరుకోండి నాన్న. ఊరుకోండి నాన్న ప్లీజ్. రా, యేసు దగ్గరికి వెళ్దాం. కమా మావయ్య, తనకి నిజం చెప్పాలి, వెంటనే చెప్పేయాలి. చాలా చాలా సంతోషిస్తుంది. వద్దు సార్, వద్దు. నా మాట వినండి, వద్దు. 25 ఏళ్ల క్రితం ఆయన ఏ తల్లి బిడ్డని ఆ తల్లి కాకుండా చేసి ఒక తప్పు చేశాడు. 25 ఏళ్ళు పెంచిన తర్వాత మీరు కూడా ఆ తల్లి బిడ్డని ఆ తల్లి కాకుండా చేసి అదే తప్పు చేయొచ్చు సార్. వద్దు సార్, మనం దీన్ని కరెక్ట్ చేద్దాం. దీన్ని ఇక్కడితో వదిలేద్దాం. ఏం చేయాలో ఆ పైవాడే చూసుకుంటాడు. నువ్వు నాకు ఇష్టం లేని నిజం. ఎందుకంటే యు బెటర్ దెన్ మై సన్. అందుకే నిన్ను నేను ఒప్పుకోలేదు. కానీ ఈరోజు వీడి కోసం నువ్వు వెళ్ళావు. అన్నీ బాగా జరిగాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే వీడుండేవాడు కాదు. బంటూ, ఆడాళ్ళు వేరే ఇంటి నుంచి వచ్చిన వాడిని భర్తగా ఒప్పుకుంటారు, కానీ తన్నించి రాని వాడిని బిడ్డగా ఒప్పుకోరు. చేసిన దానికి
ఏమిచ్చినా తక్కువే. నువ్వు తెచ్చింది నీకే ఇచ్చేస్తున్నాను. తీసుకో. మేడం మీరేదో ఇస్తారని నేను చేయలేదు మేడం. వద్దు ప్లీజ్. తీసుకో. బంటు ప్లీజ్. అమ్మ ఏమిచ్చినా కొడుకు కాదనకుండా తీసుకోవాలి. కరెక్టేనా నాన్న? అవునమ్మా, నువ్వు ఏం చేస్తే అదే రైట్. రాముని ఇప్పటిదాకా ఎవరు ఇల్లరికి మల్లుడని అన్నారా? ఎందుకు తెలుసా? ఆయన్ని మీ తాత బతిమాలు తెచ్చుకున్నాడు కాబట్టి. నిన్ను కూడా రామచంద్ర కొడుకు అనకూడదు. నానా చెప్పమ్మా. వాడు పుట్టడమే ప్రిన్స్ అని ఆ రోజన్న మాట వెనక తీసుకుంటున్నాను. వీడిని కూడా కింద నుంచే రాని. రేపే ఉద్యోగం ఇచ్చి క్వార్టర్స్ ఇవ్వండి. ఏంటి వాళ్ళు మీకు నీరసంగా ఉన్నావు? సగం సరిపోదా మీ వాడికి? మొత్తం ఇచ్చేనా? మీ వాడిలాగా రాజుని కూడా బాగా కోచింగ్ ఇచ్చి తయారు చేయండి. 5 yearsలో CEO అయిపోవాలి. బాగుందా? హాయ్ హాయ్ తెచ్చాం బ్రో. సూపర్. వీళ్ళేంటి? ఇంట్రొడ్యూస్ చేశాడు బంటు. వాడి దరిద్రాన్ని నీకు వదిలాడనమాట. ఏమిటి అవి? అన్నవి క్వార్టర్స్ ఇచ్చారు అంకుల్. అందుకే క్వార్టర్స్ కూడా తెచ్చుకున్నాం అంకుల్. బాబు, ప్యాలెస్లో ఉండాల్సిన వాడు ఇక్కడేంటి? ఏదో 5-6 నెలలు నువ్వు గట్టిగా కష్టపడి మీ అమ్మకి నీ వర్త్ ప్రూవ్ చేసుకుని అయిపోవాలి CEO, వెళ్ళిపోవాలా ఇంటికి. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? రిలాక్స్ అవుతున్నా. ఇప్పుడిప్పుడే ఆమ్లెట్ ఆంటీ వేశారు. మొహమాటం లేకుండా తాగుతున్నాను. మందు సిగరెట్లు. యా, ఈ అట్మాస్ఫియర్ చూడండి. అనిపిస్తుంది నా ఇల్లే అని. బాబు, ఫాలో అవడం కష్టంగా ఉంది. కొంచెం గ్రామర్ ఏదైనా మార్చగలవా? రాసా, అందుకే ఇది. అసలు 25 ఏళ్ల క్రితం మేమిద్దరం పుట్టినప్పుడు కొంచెం క్రైమ్ అయినా పర్లేదు అంకుల్. ఏ నర్స్ హెల్ప్ తీసుకునో నన్ను పైనుంచి తీసుకొచ్చి ఆంటీ దగ్గర, మీ వాణ్ణి మా అమ్మ దగ్గర పెట్టాల్సింది. కరెక్ట్గా ఉండేది. తప్పు బాబు. ఒకళ్ళ ఫేట్ని మనం అలా మార్చకూడదు. మార్చినా వర్కౌట్ అవ్వదు. ఆ పేపర్ కొంచెం చింపేవా?